శాస్త్రమేమో స్పెసిఫిక్ గా అక్కడ విశేషంగా చెప్తున్నాం మనం దాన్ని. ఆ ప్రాతిపదికను గ్రహించి విశేషంగా చెప్తున్నాము. అంటే అప్పుడు ఉన్న సూత్రాలలో సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రంలో అక్కడ మహత్ గ్రహణం అన్నది విశేషంగా ఆచార్యుల వారి చేత చేయబడినది. అందుకని అది మహత్ విషయంలో అది ప్రతిపదోక్తమైంది. అలాగే ఇప్పుడు మహతః పుత్రః అనే చోట అక్కడ సంబంధార్థంలో అంటే గొప్పవాని యొక్క పుత్రుడు అనే సంబంధార్థంలో అక్కడ మహతః అనే షష్ఠ్యంతం వచ్చింది. ఇక్కడ షష్ఠ్యంతం అయినందువలన అక్కడ సమాసం జరిగింది. అది లాక్షణిక సూత్రం అయింది. అలాగే మహాంతౌ బాహు యస్య సహ అనే చోట అక్కడ అన్య పదార్థం గమ్యమానం అవుతున్నప్పుడు గొప్ప బాహువులు కలిగిన వాడు అనే అర్థములో అక్కడ బహువ్రీహి సమాసంలో మహత్ శబ్దం పూర్వపదంగా వచ్చింది. అది కూడా ఏంటి, అన్య పదార్థము గమ్యమానం అవుతుంది అనే లక్షణంతోనే అక్కడ మనకి అనేక అన్య పదార్థే అనే వేరే సూత్రం చేత సమాసం జరుగుతోంది. అంటే అది ప్రతిపదోక్తం కాదు, ఏమైంది, లాక్షణికమైంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి మహత్ విషయంలో మన కళ్ళ ముందర 3 సూత్రాలు చెప్పుకున్నాము. మూడిట్లో సన్మహత్ ఏమో ప్రతిపదోక్త శాస్త్రం అయ్యింది, షష్ఠి అనేకమన్య పదార్థేనేమో లాక్షణిక శాస్త్రం అయ్యింది. మరి ఇప్పుడు ఏది తీసుకోవాలి, లేదా రెండు వస్తాయా? అంటే ఇప్పుడు మనకు మూడు ఉన్నాయి కదా సమాస విధాయక సూత్రాలు. అంటే ఈ మూడు రెండిట్లోనూ సమానాధికరణం ఉన్న చోట వస్తుంది అని కదండి. సమానాధికరణము అన్న దాంట్లో మనకు బహువ్రీహిలో కూడా సమానాధికరణం పెట్టేసేయండి. అంటే బహువ్రీహికి సమానాధికరణం మస్ట్ కదా. ఇప్పుడు మీరు సమానాధికరణము అని పెట్టారు అంటే షష్ఠి పక్కకి వెళ్తుంది, కానీ బహువ్రీహి ఉంటుంది, బహువ్రీహి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటి, బహువ్రీహితో వచ్చినటువంటి మహాంతౌ బాహు యస్య సహ అనే చోట ఆత్వం విధించాలా, అక్కడ కూడా వస్తుందా, లేదా కేవలము మహాన్ దేవః మహాదేవః అని కర్మధారే ఉన్న దగ్గర మాత్రమే వస్తుందా? సమానాధికరణం ఉన్న చోట కూడా వస్తుంది కదా. వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, రెండిటి చోట రావాలి మామూలుగా అయితే. కానీ మనకి పరిభాష ఉంది కదా, ఈ ఆ పరిభాష ఏం చెప్తుంది, ఎక్కడైతే లాక్షణిక శాస్త్రం అంటే షష్ఠి అనేకం అన్య పదార్థే ఆ రెండు, అలాగే ప్రతిపదోక్త శాస్త్రం అంటే ఇక్కడ మన కరెంట్ కాంటెక్స్ట్ లో సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అది. ఇప్పుడు ఈ మూడు సూత్రాలు అక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కేవలము ప్రతిపదోక్త శాస్త్రాన్ని మాత్రమే గ్రహించండి అని పరిభాష చెప్తోంది. అంటే ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది, ఆత్వం ఎప్పుడు వస్తుందని చెప్పినట్టు అయిపోయింది. కేవలము సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః అనే సూత్రం చేత ఎక్కడైతే సమాసం విధిస్తామో అటువంటి సమస్త పదంలో పూర్వ పదంలో ఉన్నటువంటి మహత్తుకు మాత్రమే ఆత్వము అనేటటువంటి అర్థం సిద్ధిస్తోంది. ఈ సూత్రముతో సమాసం విధించినప్పుడు వచ్చిన మహత్ శబ్దానికే ఆత్వం, అప్పుడు మాత్రమే ఆత్వం గాని మహత్ గాని అనేక పదార్థాలతోటి రాదు. అవి రెండు లాక్షణిక సూత్రాలు అయ్యాయి గనక షష్ఠి అని కానీ అనేక పదార్థ సూత్రాల చేత గాని మహత్ శబ్దంతో వచ్చినటువంటి పూర్వపదంగా ఉంది వచ్చినటువంటి శబ్దానికి ఆత్మ ఆ వచ్చిన మహత్ శబ్దానికి ఆత్మ రాదు. షష్ఠి రావట్లేదు. అవి రెండు ఎందుకు రావట్లేదు అంటే అవి రెండు లాక్షణిక సూత్రాలు అయ్యాయి. అవునా, ఎటో వెళ్తున్నట్టున్నారు అక్కడ కాస్త. ఏదండి ఇప్పుడు చెప్పారు, సీతాలక్ష్మి గారు చెప్పినారు. అంటే ఆ పరిభాషను సమర్థిస్తూ చెప్తున్నారా మీరు? అంటే పరిభాష ఉండడం వలన అక్కడ ఏంటి ప్రాబ్లము, అలానే పరిభాష ఉండటం వలన అక్కడ అర్థం ఏం మారుతోంది. ఎందుకంటే ఇప్పుడు పరిభాష ఎందుకు వాడుతున్నాము, ఆ వాడితే దాని వలన అక్కడ అనర్థం ఏం జరుగుతోంది అన్నది కూడా మనం గమనించాలి కదా. ఆ రెండు దీని వల్ల తెలుస్తున్నాయి.
అందుకని మనకి ఎక్కడ ఇష్టము ఈ మహాబాహు అనేటటువంటి బహువ్రీహి అర్థాల్లో కూడా మనకు ఆత్వం కావాల్సిందే. కావాలి. ఆహా అంతే కదా, లేకపోతే అక్కడ రూపం రాదు కదా మనకి ఆహా ఉమ్. మహాబాహు కదా. ఇప్పుడు మహాదేవ అంటాము, మహాగణాధిపతయే నమః అంటున్నాము, మరి అక్కడ అంటే మనకు అలాంటి బహువ్రీహి అర్థాలలో ఎక్కడ కూడా రావట్లేదు అనమాట. ఈ మహాగణాధిపతి తీసేసేయండి, అది సమానాధికరణంలోదే. అంటే బహువ్రీహి అర్థాలలో మహాబలః, అలాగే మహాతేజాః, అలా మనకి బహువ్రీహి అర్థాలలో ఉన్నప్పుడు మనకు అక్కడ రావట్లేదు. అక్కడ వస్తోంది వస్తూ దీర్ఘ ఆహా, అది సారీ ఈ ఆత్వం పరిభాష వస్తుంది. సూత్రంతో ఉపయోగిస్తూ, రావట్లేదు. ఈ పరిభాష ద్వారా అక్కడ సిద్ధించటం లేదు. ఓకే. అంటే ఇక్కడ పరిభాష వర్తించట్లేదు బహువ్రీహి అంటే ఇప్పుడు పరిభాష వర్తించట్లేదు అన్నది మళ్ళీ సెకండరీ దానికి వస్తాం. అసలు డిఫరెన్స్ అంటే ఇప్పుడు పరిభాష కిక్ ఇన్ అయ్యింది అంటే దిస్ ఇస్ ద ఇంపాక్ట్. ఓకే, రాకూడదు. ఈ పరిభాష ఉంది, ఈ పరిభాష ప్రవర్తిస్తోంది ఆత్మ విధిలో అంటే మాత్రం అక్కడ బహువ్రీహి విషయంలో ఇష్ట రూపాన్ని మనం సాధించలేము. అందుకని ఏం చెప్పారు, అందుకని ఇక్కడ సమానాధికరణం అనేది తీసుకుంటున్నారు గురువు ఆచార్యుల వారు అని చెప్పారు. అలానే ఇక్కడ సమానాధికరణం అన్నది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎందుకని, ఒకవేళ పరిభాష ప్రవర్తిస్తే ప్రతిపదోక్తము అయినా సన్మహత్త పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానై అనే సూత్రంతోనే సమాసము, అప్పుడు మాత్రమే ఆత్మము కదా. మరి ఇప్పుడు ఒకసారి ఆ సూత్రంలో అనువృత్తి చూడండి, ఆ సూత్రం ఎప్పుడు ప్రవర్తిస్తుంది, సమానాధికరణంలో ఉన్నప్పుడే ఆ సూత్రం ప్రవర్తిస్తుంది. అంటే అక్కడ ఆల్రెడీ ఆ సూత్ర ప్రవర్తనకే ఒక నిమిత్తం అయిపోయింది సమానాధికరణం. కాబట్టి ఇంకా మళ్ళీ సమానాధికరణం అసలు చెప్పక్కర్లేదు. అలా చెప్పక్కరలేని దాన్ని అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఆచార్యుల వారు స్వయంగా మళ్ళీ ఉచ్చరించడం చేతనే మనకి తెలుస్తోంది ఏంటంటే ఇక్కడ లక్షణ ప్రతిపదోక్తయో ప్రతిపదోక్తస్య ఏవ గ్రహణం అనేటటువంటి పరిభాష ఇక్కడ ప్రవర్తించటం లేదు. అనిత్యమని. అది ప్రవర్తించట్లేదు కాబట్టి క్యాజువల్ గా, అందుకనే మనము అనువృత్తులు అంటే అనువృత్తి సూత్రంలో సూత్రార్థం ఏం చెప్పేస్తాము, ఇంకా మనం ఈ సమాసము ఆ సమాసము ఏమీ చెప్పము. సమానాధికరణ ఉత్తర పదము పరములో ఉన్నప్పుడు పూర్వ పదములో ఉన్నటువంటి మహత్తుకి ఆత్వము. ఇంకా అక్కడ మనం ఏ సమాసము ఏంటి అన్నదంతా అవసరం మనకి, కేవలము పూర్వ పదానికి ఉత్తర పదానికి సమానాధికరణం ఉండాలి అంతే. అంటే ఈ మహత్ అన్నది సమాస విధాయక సూత్రంలో ఉండాల్సిన అవసరం ఏం లేదు, ప్రతిపదోక్తమే తీసుకోవాలి అని పరిభాష గ్రహించామంటే ఆ మహత్ అన్నది సమాస విధాయక సూత్రంలో ఉండి సమానాధికరణం ఉన్నప్పుడే అని అర్థం వచ్చేస్తుంది. ఐ మీన్ అలా తీసుకోవాల్సి వస్తుంది. సో అది కాదు, ఇది అనిత్యము అని చెప్పడంతో సమాస విధాయక సూత్రంలో మహత్ అన్న శబ్దం, ఇది ఉదాహరణకి ఇది తీసుకుంటున్నాం మనం అంతే. ఇది ఒక్కటే ఇక్కడే అనిత్యమో వేరే చోట్లంతా అని కాదు, వేరే వేరే కేసులు కాదు ఇక్కడ అనిత్యము అని ఆ అనిత్య కేటగిరీలో ఇక్కడ మనము ఆత్వానికి ఎక్స్టెన్షన్ చూపిస్తున్నాం. ఇక్కడ ఎలాగో అక్కడ ఉన్నాం కాబట్టి మహత్ ప్రయోజనాన్ని తీసుకుంటున్నాం మనం అంతే అంతే. అంటే నాకు అర్థమైంది చెప్తూ ఉన్నానండి. ఓకే ఓకే, ఇంకా ప్రశ్న అడిగారేమో అనుకున్నాను. లేదు, అర్థమైంది చెప్తున్నాను, ఎక్కడైనా దారి తప్పితే కరెక్ట్ చేస్తారని. అంటే ఇప్పుడు సాక్షాత్ ఆ పదమే ఉపయోగించినప్పుడే మనకు ఈ ఆత్మము అని కాకుండాను అది ఇప్పుడు ఈ సూత్రానికి సన్మాత్ పరమోత్తమోత్కృష్ట పూజ్యమాన ఈ సూత్రానికి అనువృత్తిగా సమానాధికరణ యోహని వచ్చింది అన్నారు కదా. సమానాధికరణైనా అప్పుడు ఇది ప్రతిపదోక్త సూత్రం కాదా? ప్రతిపదోక్తమేండి, అంటే అదక్కడ మనకి అదొక నిమిత్తం అయిపోయింది కదా.
అంటే ఇప్పుడు ఆ. మహతః పుత్రః అని మనము ఆ సూత్రంతో మనం సమాసం చేయడానికి లేదు. లేదు. పోనీ అక్కడ పుత్రుడు పూజ్యమానం చూపిస్తున్నాను నేను అని అనుకున్నా సరే కుదరదు కదా. కుదరదు. ఎందుకు కుదరదు? అక్కడ అనువృత్తిలో సమానాధికరణేనా ఉంది. అంటే అక్కడ మహత్ శబ్దము ఉత్తర పదము రెండు ఒకటే అధికరణములో ఉన్నప్పుడు, అలాగే ఆ ఉత్తర పదములో పూజ్యమానం గమ్యమానం అవుతున్నప్పుడు, అంటే మనం వాళ్ళని అంటే అర్చిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు మాత్రమే సమాసం. అందుకని ఇక్కడ మహతః పుత్రః అనే చోట ఆ సూత్రం ప్రవర్తించడానికి స్కోప్ లేదు. స్కోప్ లేదు. తన్మహత్తుతో మనం సమాసం చేయడానికి వీల్లేదు. షష్ఠి వస్తుంది. అర్థమైంది. అందరికి క్లారిటీ వచ్చిందా అండి? ఎవరికైనా సంశయం ఉంటే అడగండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైనట్టేనా అండి? ఇంకా ఎక్కడైనా వేగ్గా ఉందా అనిపించిందా? లేదండి, నాకు తెలిసి అందరికీ కూడా చక్కగా అర్థమైంది. ఆ, కాకపోతే ఏంటంటే చెప్పడానికి హెసిటేట్ చేస్తున్నారు అంతే. అంతే. అంటే ఒకవేళ ఏమైనా తప్పులు దొర్లుతాయేమో అనో, లేకపోతే ఆ, సెంటెన్స్ అసలు చెప్పడం స్ట్రక్చరింగ్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని కొద్దిగా జంకుతున్నారు అంతే. అదే అంతకు మించి ఒకనొకప్పుడు నేను అక్కడే ఉన్నాను, కానీ ఇప్పుడు తర్వాత అది ఇది వదిలేశాను. కాకపోతే అందరి పార్టిసిపేషన్ చూస్తే మాత్రం అర్థమైంది. మీ అందరికి అక్కడ కాన్సెప్ట్ ఏంటి అన్నది అయితే అందరికీ అయితే చాలా వరకు క్లియర్ గానే ఉంది. ఇప్పుడు ఇది ఈ రూపసిద్ధి ఉందనుకోండి, మీరు ఏది చెప్పారు దీనికి ఎగ్జాంపుల్? మహత్తుకి ఆత్వం వచ్చేది మీరు మహాబాహు చెప్పారు. మహాబాహు ఉంది, మహాతేజాః, మహాబలః, మహావీర అది కూడా మహావీర కూడా మనము చెప్పుకున్నాం. బహువ్రీహిలో చెప్పక్కర్లేదండి, సమానాధికరణంలోనే వస్తుంది. బహువ్రీహిలో ఏమవుతుందంటే మహాంతః వీరాః యస్మిన్ దేశే, అంటే ఏ దేశంలో అయితే గొప్ప వీరులు ఉన్నారో ఆ దేశం అవుతుంది. అది దేశాన్ని చూపిస్తుంది. విగ్రహ వాక్యాన్ని బట్టి మనం అలా చెప్పుకున్నాం. అవును. మామూలుగా మహావీర అంటూ మనం మాట్లాడతాం కదా, మహావీరుడు ఆయన ఏంటంటే కర్మధారయం అంతే. మహావీర మహావీర వాళ్ళు ఉండే దేశాన్ని గురించి చెప్పినప్పుడేమో అది తద్దిత బహువ్రీహి అర్థం. బహువ్రీహి అర్థం. మహాంచ అసౌ వీరశ్చ, ఇదేమో సమానాధికరణం, కర్మధారయ. ఇప్పుడు బహువ్రీహిలో చెప్పాలి అంటే మహాంతః వీరాః యస్మిన్ దేశే. మహాంతః వీరాః యస్మిన్ దేశే అలా చెప్పుకున్నప్పుడు అది అక్కడ దేశాన్ని చూపిస్తుంది. ఏ దేశంలో అయితే గొప్ప వీరులు ఉన్నారో ఆ దేశము కూడా మహావీర అనే అర్థం వస్తుంది అక్కడ. అంటే అదే శబ్దం చేత చూపించబడే ద్రవ్యం వేరు, అక్కడ అర్థం వేరు. అక్కడ వీరుడు చూపించబడదు, అక్కడ ప్రాంతం చూపించబడుతుంది. అక్కడ సమానాధికరణం ఉండదు. సమానాధికరణం ఉంటుంది, కానీ అన్య పదార్థం తెలుస్తుంది అక్కడ. అన్య పదార్థం సారీ సమానాధికరణం ఉంటుంది, ఎందుకంటే అది మహాంతః. సమానాధికరణం ఉండే సమాసాలు రెండండి ఇక్కడ. ఒకటి కర్మధారయ సమాసం, రెండు బహువ్రీహి సమాసము. తర్వాత సమానాధికరణం లేనటువంటిది షష్ఠి తత్పురుషం. మూడు సమాస సూత్రాలు ఉన్నాయి ఇక్కడ. మూడిట్లో ఈ ఆత్వం అనేది ఎక్కడ ప్రవర్తిస్తుంది అనేది ఫైనల్ గా అంటే పరిభాషని అనుసరిస్తే కేవలం ఒక కర్మధారయ సమాసానికే వర్తిస్తుంది. కానీ మనకి ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు కదా, ప్రయోగంలో అంటారు కదా, అంటే మనకి భాషలో ప్రయోగంలో బహువ్రీహి సమాసంతో వచ్చిన పదం సమస్త పదాలు, అట్లే కర్మధారయ సమాసంతో వచ్చిన సమస్త పదాలు కూడా ఉన్నాయి. ఈ షష్ఠి తత్పురుష సమాసంతో వచ్చే పదాలు లేవు మహత్ స్థానంలో ఆత్వం.
అందుకని మనం పరిభాషను ఆశ్రయించినట్టయితే మనకి కేవలం కర్మధారయ సమాసానికే వర్తిస్తుంది. పరిభాష తీసుకున్నట్టయితే పరిభాషను తీసుకుని కాబట్టి పరిభాషను పక్కకు పెట్టేసి ఇప్పుడు మరి ఏ విధంగా దీన్ని సాధించుకోవాలి. కర్మధారయంలో బహురీహిలు రెండిట్లో రావాలి అంటే సమానాధికరణం ఉన్నది కదా. ఇది సమానాధికరణ బహురీహి, సమానాధికరణ తత్పురుష సమాసం. ఇక్కడ రెండిట్లో కామన్ గా ఉంది, సమానాధికరణం ఉంది. కాబట్టి ఈ సమానాధికరణ అనే పదాన్ని సూత్రంలో గనక ప్రయోగిస్తే అప్పుడు కర్మధారయ సమాసానికి బహురీహి సమాసం రెండు కూడా చెప్పినటువంటి విధి ప్రవర్తిస్తుంది. అప్పుడు షష్ఠీ తత్వ సమాసానికి ఎలాగూ రాదు, ఎందుకంటే అది సమానాధికరణంలో లేదు. అది సమానాధికరణంలో లేదు. ఓకే. సో కర్మధారయ బహువ్రీహి చెప్పుకున్నప్పుడు సమానాధికరణం ఉంటుంది. షష్ఠిలో చెప్పుకున్నప్పుడే సమానాధికరణం ఉండదు. ఎందుకంటే బహువ్రీహిలో అన్య పదార్థం చూపించినా కూడా సమానాధికరణము షష్ఠిలో ఉండదు. అప్పుడు మనకి ఈ పరిభాష వర్తించదు. అంటే మనం ఇక్కడ జనరల్ గా మన విధి విధానాలు పరిభాషను ఆశ్రయిస్తాం కదా. ఇక్కడ పరిభాషను ఆశ్రయిస్తే మనకు అనిష్ట రూపాలు వస్తుంది. బహురీహికి అనిష్ట రూపం వస్తుంది. కాబట్టి మన శిష్ట రూపాలు సాధించాలంటే ఈ పరిభాష అనేది నిత్యం కాదు అర్థం చేసుకోవాలి. చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. నేను పొద్దున అన్నాను కదండి, శ్రీనివాసరావు గారు చెప్పాలి మనం వినాలి అని. అట్లా దీంట్లో కూడా ఇంకొక పరిభాష కూడా చెప్పారు మేడం గారు. ఇది ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్ట గ్రహణం. ఇక్కడ మనకి మహత అంటే మహత్ పుంలింగంలో ఉంది కదండి సూత్రం. ఈ మహత్కే ఆత్మ ఆదేశం అని సూత్రంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం స్త్రీ ప్రత్యయాంతాన్ని కూడా గ్రహించాలా? లేదు, గ్రహించాలి. మామూలుగా ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టాస్యాపి గ్రహణం పరిభాష చేత మనం స్త్రీ ప్రత్యయాంతాన్ని కూడా గ్రహించాలి పరిభాషను ఆశ్రయిస్తే. కానీ ఇక్కడ మనం పరిభాషను ఆశ్రయిస్తే అనిష్ట రూపం వస్తుంది. ఇప్పుడు మహతీ చ అసౌ నదీ చ అన్నాం అనుకోండి, అక్కడ మహతి నది అని వచ్చింది. ఇప్పుడు ఈ మహతి అనేది స్త్రీ ప్రత్యయాంతం. ఈ స్త్రీ ప్రత్యయాంతానికి కూడా మనం ఆత్మ ఆదేశం చేస్తే ఈ ఈకార స్థానంలో ఆకార ఆదేశం అయ్యి మహతా వస్తుంది. స్త్రీ ప్రత్యయ స్థానంలో ఆకారం ఆదేశం చేయాల్సి వస్తుంది. అంచె ఆదేశం చేసినట్లయితే అప్పుడు ఈకార స్థానంలో ఆకారాదేశం అయ్యి అలోంతస్య పరిభాష మహతా అని వస్తుంది. అప్పుడు మహతా నది అనేది అనిష్ట రూపం. మనకి మహానది ఉంటుంది కానీ ప్రయోగంలో మహతా నది అనేది లేదు. అలానే మహతా నది అని ఈ మహతాని స్త్రీలింగంలో ఉంది అని మనం నిక్కచ్చిగా చెప్పలేము. ఎందుకంటే స్త్రీ ప్రత్యయాన్నే మనం ఇక్కడ ఆదేశం చేసేసాం కదా, దాని స్థానంలోనే ఆదేశం చేసాం. అందుకని పుంవద్భావం కూడా మనం చెప్పడానికి అవకాశం ఉండదు. పుంవద్భావం చెప్పుకొని సమానాధికరణం ఉంది కాబట్టి పుంవద్భావం చెప్పుకొని స్త్రీ ప్రత్యయాంతం నివృత్తి చేసుకున్న తర్వాత అప్పుడు మహత్తు వస్తుంది. కాబట్టి మహత్తులో ఉన్న సకార స్థానంలో ఆత్మ ఆదేశం చేస్తే మహానది అని వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఈ పరిభాష అనేది ప్రవర్తించాలి. ప్రాతిపదిక గ్రహణ లింగ విశిష్టాస్య గ్రహణం అనేది కూడా ఈ సూత్రానికి వర్తించాలి. అలానే మనకి ఇన్ జనరల్ గా ఈ ప్రాతిపదిక గ్రహణము సమాసాంతాలకు వర్తించదు అని అయితే చూసాము. అలాగే మనం కృదంతాలలో కూడా దీనికి ఒక వార్తికం చూసాం, గుర్తుందా మీకు? ఘటి ఘట ఘటా ఘటి అని చెప్పి ఉంది. 3-2-9 హరతేరనుధ్యం అనే ఆ సూత్రంలో ఒక వార్తికం ఉంది. శక్తి లాంగూల తోమర ఘట ఘటి ధనుష్ గ్రహే రూపసంఖ్యానం. అక్కడ ఘట ఘటి అక్కడ రెండు శబ్దాలు కూడా గ్రహించారు. మామూలుగా మనకి ఘటా తీసుకుంటే సరిపోతుంది కదా లింగ విశిష్ట పరిభాష చేత, ఘటి కూడా
ఈ కార్యం చెప్పబడుతుంది. అందుకని అక్కడ అవును. విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ అక్కడ విశేషంగా వార్తికారులు చెప్పడమే ఒక జ్ఞాపకం ఏంటంటే ఈ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష అనిత్యము. అనిత్యమని అక్కడే జ్ఞాపకం. కచ్చులో కూడా అక్కడ కూడా ఏదో సూత్రం ఖర్చులో ఏంటండి ఏమన్నారు? ఖర్చు ప్రత్యయం విధించే సూత్రం సమాసాంతాలకి కూడా ఇది వర్తించదు అని చెప్పడానికి మనకి రాజాహ సఖిభ్యస్ టచ్ అనే సూత్రం కూడా ఒక జ్ఞాపకం. అక్కడ కేవలం రాజన్ ప్రాతిపదికే కానీ అక్కడ స్త్రీలింగ విశేషమైన రాజ్ఞికి ఖర్చు విధించము. అది ఆ సూత్రం చెప్పుకున్నప్పుడు చెప్పారు మీరు. నాకు డౌట్ వచ్చింది. బాగుందండి, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, విపులంగాను ఉంది, అలాగే నాకు అర్థమైంది చెప్పాను. సింపుల్ గా ఉంది, సరళంగా ఉంది. అర్థం చేసుకుని నాకు అర్థమైంది. అదే అండి కావాల్సింది. మీకు అర్థమైంది మీరు చెప్తే మేము కూడా బాగా ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నాం అండి. ఎందుకంటే మీకు 90 అదేంటది ఇంకొక చిన్న పాయింట్ అండి ఇక్కడ. ఇందాకన సమానాధికరణం అన్న పదము రెండింట్లో అంటే దాన్ని ఏమంటారు, ఆ విశిష్టత రెండింట్లో ఉంది. కర్మధారయంలోని ఉంది, బహువ్రీహిలో ఉంది. అందుకనే ఇక్కడ సమానాధికరణ అనే పదం తీసుకున్నాము అని చెప్పారు కదా. అంటే మనకి అక్కడ కూడా మనకి సమానాధికరణం అన్న పదం ఉన్నప్పటికీ ఈ పరిభాష పనిచేస్తే అంటే లక్షణ ప్రతిపదోక్తయోః ప్రతిపదోక్తస్య ఏవ గ్రహణం అనే పరిభాష పనిచేస్తే అప్పుడు కూడా అంటే సమానాధికరణం అన్నది ఉన్నప్పుడు కూడా ఆ శబ్దము పఠించినప్పటికీ కూడా అక్కడ ప్రతిపదోక్త గ్రహణం చేత కేవలము కర్మధారయ విషయంలోనే ఆత్మం వచ్చి ఉండేది. మళ్ళీ అది ప్రతిపదోక్తం అయిపోయింది కదా, కామన్ గా ఒకటే ఉంది కదా సమానాధికరణము. ఉపస్థితేభ్యః నమస్కారం. అహం శ్రీనివాసం ఏకం ప్రశ్నం ప్రశ్నం ఇచ్చామి. నిశ్చయం వా? నామ తేజః ప్రధానం యత్ర అథవా యస్మిన్. తేజః ప్రధానం యస్మిన్ అథవా యస్యాం వా కిం రూపం భవతి? यस्मिन् सः अथवा यस्य सः किमपि भवतु, नाम बहुव्रीहि समासम् इच्छामि. तेजः प्रधानं यत्र यस्मिन् किं भवेत् रूपं श्रीनिवास महोदय? भवतु चिन्ता अधिक नाम अहं किमर्थं प्रस्तुतवान् इत्युक्ते बहुव्रीहि समासः केवलं महत्शब्दस्यैव तात्पर्यं नास्ति खलु. महत्शब्दस्वीकरणे नास्ति. उत्तमाः जनाः यत्र तत्र अन्यतमम् उदाहरणम् एतत् महत्शब्दस्वीकरणं किल. महत्शब्दस्य स्वीकरणस्य अभावेपि अन्यानि उदाहरणानि बहूनि भवन्ति. परं महत्शब्दः तत्र स्वीकर्तव्यः इति कृत्वा तेन आत्मं भवति. नाम तस्य बहुव्रीहि समासस्य एतदेव उदाहरणमिति नास्ति किल महोदये. तत्तत् कार्याणि भवन्ति. यथा तेजः प्रधानः इत्युक्ते रूपं किं भवेत्? सन्धिः तत्र किं भवेत्? सन्धिविषये किल. तत्र सकारस्य किमपि भवति किल परिणामः. किं भवति? तेजप्रमाणः ग्रामः. तेजप्रधानः ग्रामः अथवा तेजः प्रधानः ग्रामः तथा किल भवति. तेजस्य नास्ति भवति. तेजः न उपध्मानीयः अथवा विसर्गः रूपद्वयं भवति किल. ज्ञातवन्तः किल. नाम मम कथनस्य तात्पर्यं तत्र कदाचित् मकारान्तपदं वा मकारान्तपदं स्वीकुर्वन्तु. एकवारं वदतु.
नाम भवतु एतत् नाम मम तु वक्तुः मम अभिप्रायः तत्र उदाहरणानि बहूनि भवन्ति तत्र सामान्यकरण्यं तु अवश्यं भवेत् किल भोः అవును तत्र विद्यमानेषु उदाहरणेषु महत् शब्दस्यापि स्वीकरणम् अन्यत् उदाहरणं केवलम् अतः चिन्ता क्रियते किल अस्माभिः परं तत्र महत् शब्दस्य विना अन्यानि उदाहरणानि बहूनि सन्ति इति कृत्वा कथमपि महोदय भवतीम् उद्दिश्य अहं वदामि सन्महत् इति सूत्रं पृथक् सूत्रं किल महोदय अतः तत्र बहुरी समासे महत् शब्दस्य तं त्यक्त्वा महावीरः इत्यादिषु अत्रैव सन्महत् इति स्वीकर्तुं शक्नुमः तत्र तावत्पर्यन्तं बहुरी तावत्पर्यन्तं न गच्छामः बहुरी कृत्य तत्र गन्तव्यं किल भवतु किं वा उत्तमम् अहं शृण्वन्नेव अस्मि नाम यद्यपि प्रयाणे आसमहं तथापि इच्छया शृण्वन् अस्मि किल शुश्रूषा अस्ति मम अस्तु गम्यतां भोः ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ మనము అనుకున్నాం కదా ఇప్పుడు సమానాధికరణం అన్న పదము అక్కడ మనకి ఈ ఆన్మహత సమానాధికరణ జాతీయయోహో అనే సూత్రంలో ఉన్నా సరే ఈ పరిభాష అక్కడ వర్తిస్తే కనుక అప్పుడు కూడా మనకు ఆత్వం సిద్ధించదు కదా కదా ఆత్వం అయితే సిద్ధించదు ఎందుకంటే పరిభాష వచ్చిందంటే కేవలము ఈ కర్మధారయంలో మాత్రమే ఆత్వం వస్తుంది అందుకని అప్పుడు అక్కడ సమర్థన ఎలా చేశారు అంటే అసలు ఇక్కడ సమానాధికరణం అన్నది చెప్పవలసిన అవసరం లేదు అలా చెప్పవలసిన అవసరం లేకపోయినా ఆచార్యుల వారి చేత విశేషంగా సమానాధికరణ అనే శబ్ద ఉచ్చారణ సామర్థ్యంతోనే ఈ పరిభాష ఇక్కడ ప్రవర్తించదు అని చెప్పకనే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి మామూలుగా ఆన్మహత సమానాధికరణ జాతీయయోహో అని చెప్తున్నాము ఓకే ఇక్కడ సమానాధికరణం అన్న పదం మనం తీసుకున్నాము కానీ ఎప్పుడైతే మళ్ళీ పరిభాష వచ్చిందో అప్పుడు తత్పురుష కర్మధారయమ బహువ్రీహ అన్న 3 ప్రసంగాలలో మళ్ళీ కర్మధారయం ప్రతిపదోక్తమైనటువంటి కర్మధారయ సమాసం అయినప్పుడు మాత్రమే ఆత్వం వస్తుంది అంటే అక్కడ సమానాధికరణం అన్నది తీసుకోవడం వలన మనకి ఆ పరిభాష తత్వం అయితే మారట్లా ప్రవర్తన మారట్లా పరిభాష ఉంటే అప్పుడు కూడా బహువ్రీహి విషయంలో మనకి ఆత్వము సిద్ధించట్లేదు కదా అన్న ప్రశ్నిస్తే అప్పుడు చెప్తున్నారు అన్నమాట సమాధానం ఏంటంటే ఇక్కడ అసలు సమానాధికరణము అని చెప్పనవసరం లేదు ఎందుకని ప్రతిపదోక్త శాస్త్రంలో ఆల్రెడీ ప్రతిపదోక్త శాస్త్రం ఈ కర్మధారయ సమాసం ఎప్పుడు ప్రవర్తిస్తుంది సమానాధికరణం ఉన్నప్పుడే ఆ శాస్త్రం ప్రవర్తిస్తుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆ శాస్త్రం ప్రవర్తించాలంటేనే సమానాధికరణం అన్నది ఒక నిమిత్తం అక్కడ అలా ఉన్నప్పటికీ మళ్ళీ పునర్గ్రహణం ఈ సమానాధికరణం అనే శబ్దాన్ని ఆచార్యుల వారు మళ్ళీ విశేషంగా పఠించారు అలా పఠించినటువంటి సామర్థ్యం చేతనే ఇక్కడ ఈ లక్షణ ప్రతిపదోక్త పరిభాష అన్నది ప్రవర్తించదు అర్థమైందండి అంటే ఆల్రెడీ అది కర్మధారయలో చెప్పారు కాబట్టి కర్మధారయ అనేది సమానాధికరణంలో ఉంటుంది కాబట్టి అది స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ అక్కడ చెప్పకపోయినా జరిగేది ఇదే ఈ పరిభాష ద్వారా బహువ్రీహిని సాధించాలి మెయిన్ బహువ్రీహిని సాధించాలి అంటే పరిభాష పనిచేయకూడదు ఇప్పుడు పనిచేయకూడదు దాని ప్రవర్తనను ఆపడానికి మనం ఏదో ఒక ప్రమాణం చూపించాలి ఆ ప్రమాణం ఏమని చూపిస్తున్నాము ఇక్కడ ఆచార్యుల వారు అక్కడ మళ్ళీ సమానాధికరణం అని చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్తున్నారు మరి ఆ ఉచ్చరించడానికి మరి ఉచ్చరించారు కాబట్టి దానికి బలం ఉంటుంది కదా ఆ ఉచ్చారణ సామర్థ్యం చేతనే ఇక్కడ బహువ్రీహిలో కూడా వస్తుంది బహువ్రీహిలో కూడా ఈ పరిభాష వర్తిస్తుంది
ఇంకా బహువ్రీహిలో కూడా ఆత్వం వస్తుంది. ఆత్వం వస్తుంది. ఆత్వం పరిభాషకి వస్తుంది. కరెక్ట్. పక్కన పెట్టి మనకి ఇంకా పరిభాష ప్రవర్తించదు అన్నమాట. ఈ పరిభాష ప్రవర్తించకపోయినా కూడా ఆత్వం వస్తుంది. పరిభాష ప్రవర్తిస్తే ఆత్వం వచ్చే ప్రశ్న లేదండి. రాదు అందుకని ఒక్కొక్క నిమిషం. ఇది ఇన్ జనరల్ గా కర్మధారయలో ఈ పరిభాష వర్తిస్తుంది. ఓకేనా? అది ఫస్ట్ రూల్. జనరల్ గా ఈ లక్షణ ప్రతిపదోక్త పరిభాష ప్రవర్తిస్తుంది ఇలాంటి కర్మధారయలో అలానే కాదు. అసలు ఈ పరిభాష ప్రవర్తిస్తే కర్మధారయంలో ఆత్వం సిద్ధిస్తోంది. ఓకే, అది క్లియర్. ఇప్పుడు బహువ్రీహిలో ఈ పరిభాష ఈ పరిభాష ప్రవర్తించడానికి బహువ్రీహి అది లాక్షణిక శాస్త్రం అయిపోయింది. ఓకే ఓకే. ఎందుకు లాక్షణిక ఉంటే మాత్రం అది అసలు ఎట్టి పరిస్థితిలోని బహువ్రీహి అంటే ఈ సమానాది కర్మధారయం తప్పించి మిగిలిన శాస్త్రాలను అసలు ఎలవ్ చేయదు. ఓకేనా? ఆన్ బేసిస్ ఆఫ్ సమానాధికరణి కర్మధారయ వచ్చినప్పుడు ఈ పరిభాష సిద్ధిస్తుంది అండ్ దెన్ ఆత్మము సిద్ధిస్తుంది. పరిభాషని ఆపేస్తున్నామండి. పరిభాషను ఆపడానికి ప్రమాణం ఇప్పుడు మనము సిద్ధించే పరిభాషని ఇప్పుడు ఈ పరిభాష ఇక్కడ అప్లై చెయ్యొద్దు అని చెప్పాలి అంటే ఒక ప్రమాణం ఉండాలి కదా, ఒక రీజన్ ఒక చూపించాలి కదా మనము. పరిభాష సిద్ధిస్తోంది అంటేనా? అంటే ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ గా లక్షణ ప్రతిపదోక్త పరిభాష ప్రవర్తించాలి. అది ప్రవర్తిస్తే ప్రతిపదోక్త శాస్త్రం ఒక ఉదాహరణతోటి చెప్పాం మనం. ఉదాహరణతోటి అది చెప్తే ఇప్పుడు ఇది కర్మధారయలో ఇదిగోండి పరమోత్తమోత్కృష్ట. అందుకనే నేను ఇందాక నుంచి సూత్రాలతోనే మాట్లాడుతున్నాను, ఈ బహువ్రీహిలా కాకుండా. ఇప్పుడు మీరు సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజమానైః అనే సూత్రంలో మహత్ అనే శబ్దము స్వయంగా ఆచార్యుల వారు ఉచ్చరించి సమాస విధానం చేశారు కాబట్టి అది ప్రతిపదోక్త శాస్త్రం. అది తప్పించి మిగిలిన కాంటెక్స్ట్ లో ఏవైనా కానివ్వండి అది లాక్షణికం అయిపోతుంది. అది లాక్షణికమే అవుతుంది. అంతే. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసే ప్రసంగంలో మనకి కనిపించే ఎగ్జాంపుల్స్ షష్ఠి అనేక మన్య పదార్థే, ఆ రెండు ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనం. సో ఇప్పుడు ఆ రెండు కూడా లాక్షణిక శాస్త్రం అయింది. అవును అవును. సో ఇప్పుడు పరిభాష గ్రహిస్తే ఏమవుతోంది, ప్రతిపదోక్త శాస్త్రం మాత్రమే ప్రివేల్ అవ్వాలి. అవును, పరిభాష అదే చెప్తుంది. అర్థం ఏంటి, ఈ సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః అనే సూత్రంతోనే ఎక్కడైతే సమాసం జరుగుతుందో అటువంటి సమస్త పదము లో మాత్రమే మహత్తుకి ఆత్వము. ఓకే. అంటే ఇప్పుడు మనము అది బహువ్రీహిలో రావాలి కాబట్టి మనకేమో మహాబాహు అనేటటువంటి రూపాలు ఉన్నాయి మనకి, శిష్ట రూపాలు బహువ్రీహి అర్థంలో. అవును అవును. అంటే అక్కడ అనేక మన్య పదార్థ అనే శాస్త్రంతో సమాసం అవుతోంది. మరి అదేమో మనకి లాక్షణికం అయిపోయింది. అవును, బహువ్రీహిలో చెప్పాలి అంటే అది లాక్షణికం అయిపోయింది. అంటే ఇప్పుడు పరిభాష ప్రవర్తించదు అని చెప్తే తప్పించి బహువ్రీహి సమాసంలో అంటే అనేక మన్య పదార్థం అనే సూత్రం చేత ఎక్కడైతే మనకి సమాసం విధిస్తామో అటువంటి పదాలలో ఆత్వం సిద్ధించట్లేదు. మరి ఇప్పుడు మనము ఈ పరిభాష ప్రవర్తించదు అని చెప్పడానికి ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణమే ఈ సూత్రంలో ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః అనే సూత్రములో సమానాధికరణ శబ్దము గుర్తు చేస్తుంది అన్నమాట. ఇది ఎలా గుర్తు చేస్తోంది అంటే అసలు పరిభాష ప్రవర్తిస్తే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రమే కదా ప్రవర్తించేది. మరి ఆ సూత్రము ఎప్పుడు ప్రవర్తిస్తోంది, అది కర్మధారయ సూత్రం. అది ఎప్పుడు అసలు ప్రవర్తిస్తుంది, సమానాధికరణం ఉన్నప్పుడు ఆ సూత్రం ప్రవర్తిస్తుంది. అంటే అక్కడ మనకి అసలు సమానాధికరణము అన్నది ఈ ఆత్మవిధికి కూడా ఒక నిమిత్తం అయిపోలా.
అలా అంతే కదా. ఆల్రెడీ ఆల్రెడీ మనకు తెలిసి ఉంది. ఉమ్, అలా ఆల్రెడీ మనకు తెలిసిన దానిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆచార్యుల వారు స్పష్టంగా మళ్ళీ ఉచ్చరించడం చేత ఆ పదానికి ఇంకా బలం ఎక్కువ చేకూరింది. ఉమ్, ఉమ్, అంటే ఆయన సమానాధికరణం కదా. ఆల్రెడీ ఉమ్, ఇంకొకసారి సమానాధికరణం ఉంది, చెప్పక్కర్లేదు అసలు. అలాంటిది ఆ, మళ్ళీ చెప్తున్నారు అంటే దీని ద్వారా కొత్త విషయాన్ని ఏదో చెప్తున్నారు. ఉమ్, ఉమ్, ఆ కొత్త విషయం ఏంటి అంటే ఉమ్, ఇక్కడ ఈ లక్షణ ప్రతిపదోక్త పరిభాష అన్నది ప్రవర్తించదు. ఓకే. ఆ, దాన్ని అవాయిడ్ చేయడానికి బహువ్రీహి. ఆ బహువ్రీహిలో ఆత్వం సిద్ధించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిభాష ప్రవర్తించకూడదు. ప్రవర్తించదు. ఓకే. షష్ఠిలో అది ఎలాగ పరిభాష ప్రవర్తించదు అని ఒక జ్ఞాపకం లాగా ఆయన అవసరం లేకపోయినా సరే అక్కడ సమానాధికరణ అనే శబ్దాన్ని ఉచ్చారణ చేశారు. చేశారు అన్నమాట. పునర్గ్రహణం చేశారు. ఓకే. అందుకని ఉచ్చారణ సామర్థ్యంతో ఇక్కడ ఇక్కడ ఈ బహువ్రీహిలో ఈ పరిభాష వర్తించదు, ప్రవర్తించదు. బహువ్రీహిలో పరిభాష అని కాదండి, ఈ పరిభాష ప్రవర్తించదు. పరిభాష పరిభాష అనిత్యం అని చెప్పండి. పరిభాష అనిత్యం. ఇప్పుడు మనం ఇది మీరు నిన్న చెప్పారు కదండి, విభాష గోహో. నేను చూసానండి, అక్కడ చాలా సింపుల్ గా ఇచ్చారండి ఈ పరిభాష అనిత్యం అన్నది. ఓకే. తర్వాత సర్వత్ర విభాష గోహో. అందులోను తర్వాత నిన్న గుసంజ్ఞ సూత్రంలో కూడా చూపించారు కదా దాదాపు దగ్గర అక్కడ కూడాను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సింపుల్ గా ఉందో అది. అంటే ఈ పరిభాష అంటే మనం ఇంత చెప్పుకుంటున్నాము 2-3 రోజుల నుంచి అని, కంప్లీట్ గా కర్మధారయ, బహువ్రీహి, సమానాధికరణము, మహత్తు దగ్గరే ఆగిపోకుండా ఇంకా అది మైండ్ లో ఫిక్స్ అయిపోతే ఈ మహత్తు ఉన్నప్పుడే, ఈ కర్మధారయ ఉన్నప్పుడే, ఈ సమానాధికరణము, అందుకనే నేను ఇందాకన 2-1-2-2లో లాక్షణికాలు ఉంటాయి అన్నప్పుడు కూడా నేను కాంట్రడిక్ట్ చేసింది. ఈ కాన్సెప్ట్ అష్టాధ్యాయి పూర్తిగా ఉంటుంది, మొత్తం ఉంటుంది. అవును, ఎందుకంటే మనకు కావాల్సింది రెండే టెర్మినాలజీ. అలా కాదు, గురువు గారు మహత్ వదిలిపెట్టి ఇంకొకటి చెప్పింది కూడా ఇదే. మనం అక్కడే స్టక్ అయిపోతామేమోనని. ఈ దాదా గుదాప్ నిన్న ఇది చెప్పింది కూడా అదే కాన్సెప్ట్ అన్నమాట. అంటే చాలా సూత్రాల్లో ఉన్నాయండి. ఓత్తులో మహాభాష్యంలో చెప్పారండి, ఓత్ అనే సూత్రంలో. అంటే ఇక్కడ మనము 2 కాన్సెప్ట్ తీసుకోవాలి, లాక్షణికం ఒకటి, ప్రతిపదోక్తం ఒకటి. అది ఏంటంటే అండి, ఒకటే సూత్రంలో కాంట్రడిక్షన్ కనిపిస్తోందండి, అది చూడండి. ఇప్పుడు నిన్న చూసిన గుసంజ్ఞ విధాయక సూత్రంలో అదే కదా, మనకు తెలిసిపోతుంది. అదాప్ అన్నారు, అక్కడ మనకు క్లియర్ గా అనుబంధంతో కలిపి ధాతువు కనబడుతోంది. అప్పుడు దాపు మాత్రమే గ్రహించాలి కదా. కానీ మనకి మినహాయింపులో దాపు కాకుండా ధాపు ఇంకోటి సూత్రం కూడా, ఇంకో కూడా తీసుకుంటున్నాం కదా. అది ఎలా తీసుకుంటున్నాము, అది లాక్షణికంగా తీసుకుంటున్నాం. అంటే చిత్త భిన్న ప్రత్యయము విధిస్తాము అనేటటువంటి వివక్షలో పూర్వమే ఆత్వం చేస్తున్నాం. అంటే అక్కడ స్వరూప గ్రహణం లేదు, అక్కడ దాపు కూడా స్వరూప గ్రహణం తీసుకోవట్లేదు మనం. స్వరూప గ్రహణం తీసుకుంటే కేవలము దాపు మాత్రమే రావాలి, కానీ అక్కడ కూడా ఏం చేస్తున్నాము, లాక్షణిక గ్రహణాన్ని కూడా అక్కడ అంగీకరిస్తున్నాం. అందుకని ఆత్వము అంటే ఆత్వము వచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి ధాతువుని కూడా యాడ్ చేసుకుంటున్నాం. అంటే ధాలో కూడా అంతే అండి, అక్కడ అంతే దాధాలో కూడా అంతే, అక్కడ కూడా 2 ధాతువులు. అక్కడ రూపాలు అయితే మనకు 2 కనబడుతున్నాయి కదా, దా ధా అని. కానీ ధాతువుల లిస్ట్ లో చూస్తే కేవలము ఆకారాంత ధాతువులు మాత్రమే ఉండవు, ఏజంత ధాతువులు కూడా ఏజంత ధాతువులు కూడా ఉంటాయి అక్కడ. దైప్ అంటే ఏజంత ధాతువు, ఇదే కదండి దైప్, అందుకే కదా దాంతో దా గ్రహించాము. అంటే ఇలాంటి దాని దగ్గర మనకి క్లియర్ గా తెలుస్తుందండి లాక్షణికానికి ప్రతిపదోక్తానికి డిఫరెన్స్. ప్రతిపదోక్తము అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం, లాక్షణికము అంటే అది వేరే సూత్రం చేత ఆ రూపాన్ని సాధించే అవకాశం ఉన్నప్పుడు అది లాక్షణికం అవుతుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ ఇంకొక ధాతువు చెప్పండి,
ఆ ఏజంత ధాతువుల్లో ఆ ఘుసంజ్ఞల్లో దైప్ దైప్ ఉంది. దైప్. ఇప్పుడు మనకది మనకి ఆకారాంత ధాతువు అయితే కాదు కదా, దా కాదు. ఇప్పుడు ఇది ప్రతిపదోక్తం అయితే కేవలం దా మాత్రమే తీసుకోవాలి. కానీ లాక్షణికము అంటే అక్కడ అర్థం ఎలా వస్తుంది అంటే లక్షణం అంటే వేరే సూత్రం, లక్షణాంతరంతో కూడా అంటే వేరే సూత్రం ప్రవర్తించి కూడా ఇక్కడ ఈ దైప్ దా పై అవకాశం ఉందా? దాపవదండి, దానే అవుతుంది. కరెక్ట్, దానే అవుతుంది. కరెక్ట్, దా అయ్యే అవకాశం ఉందా? అలా ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ అది లాక్షణిక అంటే లాక్షణిక ప్రవృత్తి ఉన్నట్టు అన్నమాట. అక్కడ కేవలము స్వరూప గ్రహణము ప్రాతిపదిక అదేంటిది ప్రతిపదోక్తం అవుతుంది. అది వేరే అంటే వేరే సూత్రము ప్రవర్తించడం చేత మార్పు చెందే అవకాశం ఉండి మార్పు చెంది ఇదే రూపం కనిపించాలి, మళ్ళీ అక్కడ దానే అవ్వాలి. అలా ఉన్నప్పుడు అది లాక్షణికం అవుతుంది. ఇదే మనకి చెప్పేది వర్ణాలలో కూడా మనకు అవి చూపిస్తారు. ఆ సర్వత్ర విభాష గోహ. ఈ ఓత్తులో భాష్యంలో ఈ ప్రస్తావన వచ్చిందండి. అసలు ఓత్తు అస్త్రంలో భాష్యము చూస్తే అవును, ఓత్తులో మీకు అనదహ దహ భూతహ అనేటటువంటి చ్వ్యంతము అంటే కానిది అది అవ్వడము అనే అర్థము. అదస్సు శబ్దము నపుంసకలింగం ప్రథమ, అది కానిది అది అవ్వడము అనే అర్థంలో అక్కడ ప్రయోగం ఉంది. అప్పుడు అక్కడ మనకి చ్వ్యర్థంతో అంటే ఇప్పుడు అదస్సుకి చ్వీ ప్రత్యయాన్ని విధించారు, అప్పుడు మళ్ళీ అదస్సే వస్తుంది చ్వ్యంతం. ఆ అదస్సు వచ్చినప్పుడు అదస్సు అభవత్. ఈ అదస్సు అన్నది మనకి చ్వ్యంతం కదా, చ్వ్యంతం ఏమో నిపాతలు కాబట్టి అవ్యయాలు కూడా పదాలు కాబట్టి అదస్సులోని సకారం ఏమైంది? పదాంత సకారమైంది. అప్పుడు అదస్సు అదే సకార స్థానంలో రుత్వాదేశం అదర్రు అభవత్. ఇప్పుడు అతోరోరప్లుదాదప్లుతే అనే సూత్రం చేత అక్కడ రుత్వ స్థానంలో ఉకారాదేశం. అప్పుడు అద ఉ అభవత్. ఇక్కడ మళ్ళీ ఆద్గుణ చేత అదో అభవత్ అయింది. ఇక్కడ మన క్వశ్చన్ పాయింట్ అన్నమాట. ఈ అదో అని అన్నారు, ఏకదేశ వికృత మనన్యవత్ అనే న్యాయం చేత ఈ అదో కూడా అవ్యయమే కదా. ఎటువంటి అవ్యయము? ఓకారాంత అవ్యయమే కదా. మరి ఓత్ ఏం చెప్తోంది? అదే ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. అప్పుడు ఇక్కడ కూడా ప్రగృహ్య సంజ్ఞ వస్తుందా? అది ప్రశ్న. ఈ అదో అనే దానికి కూడా ఇది ఓత్ అనే సూత్రం చేత ప్రగృహ్య సంజ్ఞ వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు అంటే ముందర వార్తికం చెప్తాము అంటారు. ఏది? ఈ ఓత్తుకి చ్వ్యర్థ ప్రతిషేధ అంటూ చెప్తారు వార్తికం. ఆ వార్తికం చెప్పుకుందాము అంటే చ్వ్యర్థం ఉంటే గనక ఇక్కడ అదే ప్రగృహ్య సంజ్ఞ రాదు అని చెప్దాము అంటారు. అలా అవసరం లేదు. ఇక్కడ అదో అన్నది ఆద్గుణ అంటే ఇక్కడ చాలా సూత్రాలు పనిచేసాయి. అక్కడ అదస్సు నుంచి చాలా సూత్రాలు లక్షణాంతరాలు చాలా జరిగి దాని వలన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఓకారాంతం అయ్యింది. అంతేగాని స్వతహాగా సహజ సిద్ధంగా అది ప్రాతిపదిక ఓకారాంత ప్రాతిపదిక కాదు. ప్రతిపదోక్తం కాదు అని చెప్పుకోవచ్చు అక్కడ. దానికి ప్రతిపదోక్తం అంటారు. ఆ సహజ అంటే దాని స్వరూపం అది కాదు అని చెప్పడానికి ప్రతిపదోక్తం అంటారు. సో ఇక్కడ మనకి ఈ పరిభాషను అక్కడ చూపిస్తారు వర్ణాలలో కూడా. లక్షణ ప్రతిపదోక్తయోః ప్రతిపదోక్తస్య ఏవ గ్రహణం. ఇక్కడ ప్రతిపదోక్తము అంటే అక్కడ స్వరూపం అన్నమాట. ఇక్కడ ప్రాతిపదిక ఏదైతే చెప్పారో అది ఓకారాంత ప్రాతిపదిక కాదు. ఇక్కడ అదో అన్నది సూత్రాల ద్వారా వేరే సూత్రాల ద్వారా మార్పు చెంది అదో అయిందంతే. స్వరూపం ఉంది కానీ ఇక్కడ సహజ సిద్ధతయ అది ప్రాతిపదిక కాదు. అందుకని లాక్షణికమైంది గాని ప్రతిపదోక్తం అవ్వలేదు. అందుకని ప్రగృహ్య సంజ్ఞ రాదు.
ఇప్పుడు ఇంత గోళ ఎందుకయ్యా అంటే అధోభవత్ అని అక్కడ పూర్వ రూపం తెచ్చుకోవడానికి. అంటే మనకి రీజన్ తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అవును, అది ఎలా ఇంతగా వచ్చింది పట్టుబట్టుకుంటున్నారు తెలియాలి కదా. అంటే అక్కడ నిజంగా ప్రగృహ్యం అయితే మనకు అలాగే అయిపోవాలి, అది అధో అభవత్ అలాగే ఉండిపోవాలి కదా. ప్రకృతి ప్రకృతి భావం రూపం కదా, ప్రకృతి భావం ఇంకా అక్కడితో ఇంకా అయిపోయింది ఇంకా. కానీ మనకి రూపాలు ఉన్నాయి మరి, అధో భవత్ అని చెప్పి పూర్వ రూపం వరకు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు అదే ఎట్లా సాధించుకోవటానికి ఈ పరిభాషను అప్లై చేసి ఇక్కడ ప్రగృహ్య సంజ్ఞ రాదు అని నివారించి అప్పుడు పూర్వరూపం చేస్తారు. బాగుందండి. నేను చదివి వచ్చాను, నాకు అర్థమైనంత అర్థమైంది. ఇప్పుడు మంకమ్మ చక్కగా చెప్పారు, ఇంకా బాగా అర్థమైంది. మిగిలిన వాళ్ళు ఇది ఎవరైనా చదవకపోతే ఈ రోజు విన్నారు కదా సీత గారు చెప్పింది, ఒకసారి మీరు అది చూడండి, భాష్యంలో అది చూడండి. అహం ఏకం పద్యం ఉక్త్వా కంచన ప్రశ్నం పృచ్ఛామి. తప్పకుండా గురుగారు చెప్పండి. గర్భేష్వంభోరుహ శిఖరిషు చ శితాగ్రేషు తుల్యం పతంతః ప్రారంభే వాసరస్య వ్యుపరతి సమయే చైకరూపాస్తథైవ నిష్పర్యాయం ప్రవృత్తాస్త్రిభువన భవన ప్రాంగణే పాంతు యుష్మానూష్మాణం సంతతాధ్వశ్రమజమివ భృశం బిభ్రతో బ్రద్దనపాదా. अपि च प्रश्नः कश्चन महोदये, नाम अदसो अभवत् इति स्वीकृतवती, रामो अभवत् इत्यपि स्वीकर्तुं शक्यते किल? अधशब्दं स्वीकृतवती किल महोदय? అవునండి. అంటే అక్కడ రామో ఓత్త సూత్రం ప్రవర్తించాలంటే అది నిపాత అయి ఉండాలి కదా, ఓకారాంత నిపాతం. उत्तमम् उत्तमं. तर्हि अथो इति निपातः अस्ति, नो इत्यपि अस्ति किल? नो न हि इत्यर्थे, न इत्यर्थे नो इत्यपि. ఓకే, नो चेत् इति यत् वदामः, नो चेत्. అవును అవును, నో చేత్. नाम तत्र नः इति न भवति, नो चेत्. एवम् अथो इति अव्ययमस्ति, अथ इति अस्ति, अथो इति ओकारान्तः अपि निपातः अस्ति. ఓకే, అధో కూడా. अन्ते यतः पण्डिताः कदाचित् भ्रान्ताः भवन्ति, अधो इत्यत्र अथः इति तत्र किं सन्धेः विच्छेदं कुर्वन्तः सन्ति केचन. नैव साक्षात् अधो इत्यपि पदमस्ति इति किल? भवतु. अनन्तरम् కదండి గురుగారు, అథో అన్న అథః అథ అర్థం అవుతానమ్మా. అథో అథ అని మీరు అమరంలో అథో అని ఓకారాంతమైనది, అథ అని కూడా ఉందమ్మా, సమానార్థమై. అదే సమానార్థమే కదా. అవునమ్మా, అవును తల్లి, అవును తల్లి. నిన్న నా ప్రశ్న మిగిలిపోయింది, అంటే అక్కడ కూడా ఈ ప్రవృత్తి అంటే అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం అంటే అదొకసారి చేద్దాం. పర్వాలేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం అంటే ఇది సంబంధం లేదు, కానీ అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారన్న ఉద్దేశంతో ప్రస్తుతం చేస్తున్నా. చిన్న విషయం, ఒక నిమిషం ఏమన్నా ప్రశ్న. హలో, చెప్పండి గురుగారు. కుప్పోహు అంటే విసర్గ విధాన సూత్రం చెప్తారండి. కుప్పోహ్ కప్పోచ అని సూత్రం ఎవరన్నా, శ్రీనివాస్ గారు ఎవరన్నా మీరు చెప్పండి అమ్మా. కుప్పోహ్ కప్పౌచ. కుప్వోహ్ కప్పౌచ. కుప్వోహ్ కప్ప అని కదా, కుప్వోహ్ కప్పౌచ. सूत्रस्य अर्थः कः? सूत्रस्य अर्थः कुपो इत्युक्ते कवर्गे पवर्गे. अम्मा చెప్పండి గురుగారు. कवर्गे कवर्गे पवर्गे परे. अहं चा इति न योजयितुं न इच्छामि, यतः उभयत्रापि समप्राधान्यं भवति इति. कवर्गे पवर्गे परे विसर्गस्थाने किं भवति? विसर्गस्य स्थाने अक्क भवति अथवा किल? వృత్తిలో చెప్తున్నారు తల్లి వాసవి గారు. సూత్రంలో ఏముందమ్మా? సూత్రంలో ఏమున్నది? ఇది దీన్ని అక్క అక్క అనే ఉంది కదమ్మా. అది విసర్గ చిహ్నం కదండి.
అదే ఉపధ్మాని ఒక వికల్పంగా చోట కాకి ముందర ఉంటే జిహ్వామూల్యం అనండి, పాకి ముందర ఉంటే సమాన బిందువుని ఉపధ్మానీయం అన్నదమ్మా. ఉపధ్మానీయం. ఆ, ఉపధ్మానీయం అన్నది ఉపధ్మానీయం కొంచెం ఉపాధి గ్యాప్ తీసుకుని ఉపధ్మానీయము అనండి, ఉపధ్మానీయం. ఉపధ్మానీయము అనొద్దు. అంతే కదమ్మా శ్వేత గారు? ఉపధ్మానీయం. ధమాధాతు కంటే అనియలు చేస్తే ధ్మానీయం అనే కదా ఉపాన్ని ముందర ఉన్నది. ఉపధ్మానీయము అనొద్దు. ఉపధ్మానీయం. ఓకే. ఉపధ్మానీయం కదండి శ్వేత గారు? అవునండి. అవునవును. ఉపసర్గ పూర్వక. దాంతో ఏం విధిస్తున్నారు? కవర్గ పవర్గ పరంగా ఉంటే విసర్గ స్థానంలో ఏం వస్తుంది అంటున్నారు? అక్క వస్తుంది, అప్ప వస్తుంది అన్నారు. అంతే కదా సూత్రకారు మహర్షి చెప్పిన మాట. అంతే అంతే. అంటే వ్యాఖ్యాతలు దాన్ని వివరించేటప్పుడు జిహ్వామూల్యం అని వాడేశారు, ఉపధ్మానీయం అని వాడేస్తే రెండు వస్తాయి. అంటే కాక్క రెండు వస్తాయి, ప్రథమ ద్వితీయ వర్ణాలు వస్తాయి. ప్రథమ పాపాలు కూడా ప్రథమ ద్వితీయ రెండు వస్తాయి, రెండు రావాలి కూడా కదా. ప్రథమ ద్వితీయ మహర్షి సూత్రం ప్రకారంగా రెండు అక్షరాలకు అవకాశం ఎక్కడుందండి? ఖాకెను పాకే ముందున్నటువంటి విసర్గని జిహ్వాములి ఉపధ్మాలుగా పలకాలని సూత్రక మహర్షి యొక్క అంగీకారం ఎక్కడుంది? అక్కడ కవర్గ అన్నారు కదండి. పరంగా ఉండడం వేరమ్మా. మీరు ఏం ఆదేశిస్తున్నారు? విసర్గ స్థానంలో అక్క అని ఆదేశిస్తున్నారు. అక్క అప్ప అంటున్నారు. ఓహో విసర్గస్య స్థానే అక్కప్పౌ భవతః అక్కః భవేత్ అథవా అప్పః భవేత్ ఇతి కిల మహర్షేః సూత్రానుగుణం. तर्हि अक्का इति यदा वदामः अक्खा इति अप्पा इति किमर्थं न वदामः? सूत्रकस्य अनुमतिः अस्ति वा तत्र? ఏం తల్లి మీరే చెప్పాలి. అంటే మీ దృష్టిలో తీసుకొస్తే భ్రమర్ గారు మీరు చాలా మంది మీకు అర్థమైందమ్మా నా ప్రశ్న తల్లి? అంటే ఇప్పుడు సూత్రంలో ఇక్కడ మనకి అంటే రెండే ఇచ్చారు. సో మనకి మరి కు అన్నప్పుడు కావర్గము ఖ మళ్ళీ రెండు ఉంటాయి కదా. సో వృక్షః ఫలతి లేదా రామః ఖండయతి దగ్గర ఎలా వస్తుంది జిహ్వామూల్యం కావాల్సిన అవకాశం ఎలా ఉంది చెప్పండి. అప్పుడు కూడా విసర్గ సమస్య లేదు, విసర్గ సమస్య లేదు మనకి. కప్పలు అంటే జిహ్వామూలి ఉపధ్మానాలు వస్తాయి. చాద్ విసర్గ, విసర్గకి సమస్య మన సంబంధం లేదండి. అది అలాగే సంబంధం లేదు. సూత్రకారు ఏం చెప్పినట్టమ్మా లక్ష్మి శ్వేత గారు? గురువు గారు నాకు యాక్చువల్లీ ఇందాక వినిపించలే గురువు గారు. ఇక్కడ మాకు ఇది ఏరోప్లేన్ షోడ్ లో పాటలాగా ఇక్కడ జెట్లు వెళ్తున్నాయి, డిస్టర్బెన్స్ లా ఉండిపోయింది. అందుకని నేను భ్రమర్ గారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్? మీరు చెప్తారమ్మా ఆవిడకి. నమస్కారం ఐఎస్ శర్మ గారు, ఇంకా ఉన్నారు ఒకసారి మీరు ఎవరైనా చెప్తారు ఆవిడకి? అంటే నా ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుందమ్మా శ్వేత గారు? ఇప్పుడు వినిపిస్తుంది గురువు గారు. సూత్రంలో ప్లేన్ వచ్చే వరకు వినిపిస్తుంది. అవును, ఇప్పుడు ప్లేన్ గా ఉంది కదా. ఇప్పుడు ప్లేన్ గా ఉంది. ప్లేన్ అయిపోయిన తర్వాత చక్కర్లు కొడుతుందండి, మళ్ళీ మళ్ళీ వస్తుంది. జెట్ ఫ్లైట్స్ పొద్దునంతా మాకు జరిగింది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇక్కడే ఉంది కదా, మా పక్కనే ఉంది. ఇప్పుడు అదర్ కార్నర్ ఆఫ్ ద సిటీలో చేస్తున్నట్టున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ ప్రశ్న అర్థమైంది గురువు గారు. విసర్జన అంటే విసర్గకి పరంలో కవర్గము పవర్గము పరమైనప్పుడు హక్ హప్ అని మాత్రమే ఆదేశాలు అని ఆచార్యుల వారు చెప్పగా, మనకి వ్యాఖ్యానాలలో జిహ్వమూలీయ విసర్గ అలాగే ఉపత్మానీయ విసర్గ అని ఉన్నాయి. అవును, అది మనం ఎలా సంగతిస్తాము అంటారు, అంతేనా? అంటే మీకు రెండో అక్షరాలు ఉదాహరణగా తీసుకోవడానికి వృక్ష ఫలతి విసర్గ స్థానంలో ఉపధ్మానీయం చేసి వృక్ష ఫలతి, రామః ఏదో ఖండయతి లేదా రామః ఖనతి రామ ఖనతి అనేటువంటి జిహ్వామూల్యం. ఇక్కడ జిహ్వామూల్యం, ఇందాక ఫలతి దగ్గర ఉపధ్మానీయం. ఎట్లా చెప్తాము అంటున్నా. అంటే ఇప్పుడు సూత్రం చూసారనుకోండి మీరు, కుప్వోహు అనేది సప్తమిలో ఇచ్చారు, అంటే అవి పరంగా ఉన్నప్పుడు అదే నిమిత్తాలు అవి. నిమిత్తాలు అవి. ఇప్పుడు ఇది ప్రథమలో ఏమి ఇచ్చారు?
ఈ విసర్గతో అదే వచ్చినటువంటి ఆదేశిస్తున్నారండి ఆదేశాలు విసర్గస్థానం ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చేస్తారు. అయితే ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఈ కూపు అన్నప్పుడు కక్క ఉమ్. పప్ప రెండు వస్తాయి. ఉమ్. సో ఇప్పుడు వీటికి కాకి కా ఇచ్చారు, పాకి పా ఇచ్చారు. మరి ఈ మహాప్రాణాలు ఖా ఫ ఈ రెండిటికి ఇదే ఓహో, పెట్టుకోవాలి. ఓకే. అది అంటే క్వశ్చన్. అండి వాసు గారు ఇలా ఆలోచించవచ్చు కదండి. ఉమ్. కవర్గ పరంగా ఉన్నప్పుడు యథాసంఖ్య మనదేశ సమానం లాగా కవర్గ పరంగా ఉన్నప్పుడు అక్కడ సప్తమిలో ఉన్నవి రెండు ఉన్నాయి. అది ప్రశ్న కాదమ్మా. చెప్పేది ఏం విధిస్తున్నారు? అక్కప్పలు విధిస్తున్నారు. అక్క అప్ప అని వర్ణాలే ఆదేశిస్తున్నారు. అంతే. అవును. ద్వితీయ వర్ణాలు అక్కడ మహర్షి చెప్పలేదు. మీకు చెప్పలేదు. ద్వితీయ వర్ణాలు చెప్పలేదండి. మరి ఇక్కడ ద్వితీయ వర్ణం ఎలా మనము ఇవన్నీ మనకి కవర్గ పరంగా ఇవన్నీ కాదు. అవును. స్థానంలో ఆదేశాలు ఏం చెప్పారండి శ్వేత గారు? అక్క వస్తుంది, కవర్గ పరంగా అక్క వస్తుంది, కవర్గ పరంగా ఉంటే హక్క వస్తుంది. ప్రాతకాలము అంటాం. ప్రాతఖండనము ప్రాతఖాదనము అంటే ఆ ఉదాహరణ మార్చేట్టుగా ఉందా? ఖా దగ్గర లేదు కదమ్మా, అక్క వస్తుంది. సో అక్కడ కూడా ప్రాత కాదనము రావాలి అంటున్నా. అపశబ్దం కారమే రావాలి. మహాప్రాణం ఎలా వస్తుంది? మహాప్రాణాలు వస్తుంది కదమ్మా. మీకు అర్థమైంది శ్వేత? అర్థమైంది గురువు గారు. ఇప్పుడు రామ ఘనతి అని ఉంది, ఖ అని మహాప్రాణం పరంలో ఉంది. అవును. అప్పుడు మనకి ఆచార్యుల వారి సూత్రం పరంగా మహాప్రాణం కవర్గా అనేసేయండి చాలు, సింపుల్. కవర్గం పరంలో ఉంది అంటే ఉన్నప్పుడు కేవలం అంటే అక్కడ ఏ అక్షరం ఉన్నా సరే ఇక్కడ మనకి హక్ అని మాత్రమే వస్తుంది ఆదేశం కవర్గంలో. ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక్క అక్షరంకే ఒక అక్షరమే ఆదేశం కదా. స్థానంలో అక్క వస్తుంది, దాన్ని ట్రాన్స్లేట్ జిహ్వామూల్యం వస్తుంది అని ఉపద్మాన జిహ్వామూల్యం వస్తుందని ట్రాన్స్లేట్ చేశారు కదా. అవును. జిహ్వామూల్యం అంటే బోత్ కనిపెట్టే కాకాల పరంగా ఉన్నప్పుడు కూడా తీసుకుంటాం. కానీ సూత్రంలో ఏముందమ్మా? అక్కప్పవనే ఉంది కదా. అక్క అప్ప అంటే పరంగా అప్ప వస్తుంది, విసర్గ స్థానంలో పౌరక పరంగా ఉంటే అప్ప వస్తుంది తప్ప ద్వితీయ అక్షరాలకు ఉదాహరణకు కెట్టే అవకాశం అర్థమైంది తల్లి. అంటే అదే మీరు అన్నారు అన్నప్పుడు జిహ్వామూల్యం అక్కడ అప్పుడు మనకి విసర్గ స్థానంలో హక్కే రావాలి అంతే. ఇంకా ఏం రావాలి? జిహ్వామూల్యమే రావాలి కదమ్మా. అంతే, జిహ్వామూల్యమే రావాలి. అంటే మరి మహర్షి అంగీకారం మరి ఉందా? అక్క వస్తుంది అంటే అక్క అని పదం చేత ఖాని కూడా తీసుకోవాలి, అక్క కూడా వస్తుంది అనాలి. అక్క అక్క అప్ప తీసుకోవాలి. అది నేను ఇది అంతే, అర్థమైందండి, అర్థమైంది. అక్కడ కేవలము స్వరూపం లాగా అక్కడ ఉన్న రెండే కాదు, హక్కు హప్పు అని ప్రథమాక్షరాలు మాత్రమే కాదు, అక్కడ 4 అక్షరాలు ఆదేశ రూపంలో చెప్పారు అని గ్రహించాలి. ఇక్కడ ఈ సూత్రంలో ఎప్పుడు సంశయం అండి. రెండు చోట్ల ఉపోద్మానీయం 2 చోట్ల అని కదా. అంతే. అంచేత నేనేమిటంటే సూత్రం కుప్పో కప్పోచ్ అని చదవద్దు, కుప్పోహ జిహ్వామూల్యోపద్మానయ్యో అని అనమంటాను. కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసేస్తున్నారు. అవును. మరి జిహ్వామూల్యం 2 చోట్ల రావాలంటే అక్క అప్ప అంటే ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా తల్లి. అవునండి. ఇంకో విషయం తల్లి, ఇంకో విషయం, కుప్పో అన్నప్పుడు విసర్గ ఉందా లేదా? ఉందండి. పవర్గా చెప్పారు అంటే సప్తమి ద్వివచనం విసర్గ ఉండి తీరాలి కదమ్మా. అవును. ఆ విసర్గ పక్కన ఏముంది? మీరు విసంధి చేసినట్లయితే అక్కప్ప అంటే ఏముంది? అక్కప్ప అంటే జిహ్వామూల్యం పరంగా ఉంది. అవును. మరి ఎలాంటి సకారానికి లోపం ఎలాగండి? ఆ విసర్గ అంటే విసర్గ పూర్వం సకారానికి కానీ లోపం ఎలాగండి? రేఫక్ కానీ ఇప్పుడు అక్కర్లేదమ్మా, ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, అంతకన్నా ఏం లేదు. అంటే పదవి భాగం అయితే కుప్పో అని చెప్పక తప్పదా కదా? చెప్పాలి కదా, అంతే కదా. చెప్పాలి అక్కడ లోపం రావటానికి అయితే లేదు. రెండో పదం అక్కప్పవు, మూడోది చ, అంతే కదమ్మా. అంతే. మరి కుప్పో అన్నప్పుడు ఉండి విసర్గ ఉందే, విసర్గ లోపం ఉందామా అక్కడ?
లేదా అంటే సకారం ఉండగా లోపం చెప్పం, రుత్వం చేసిందో లోపం ఉందామా, సకారంకే లోపం ఉందామా, విసర్గకే లోపం చెప్పాలి కదా, చెప్తే అక్కడ విసర్గకే లోపం చెప్పాలి. సకారం అయితే మారాలి కదా, సకారం రూగా మారక తప్పదు. కుపోహ అన్నప్పుడు కుపోస్ అంటే ఓస్లో ఉండి సకారంగా రూ రావాల్సిందే. రూ వచ్చిందంటే పరంగా మీకు విసర వచ్చిందా, లేదా రూకే లోపం వచ్చిందా? రూకి లోపం వచ్చే సూత్రం మనకేం లేదు కదా. రోరీ అంటే రేహపరంగా అంటే రోరీ తప్ప పర్లే ఒకసారి దృష్టిలో పెట్టి. అంటే మీరు పాఠం చెప్పిన అద్భుతంగా ఉంది, వింటూనే వచ్చాను. నేను బిజీగా పొద్దున్న 9:30 బయలుదేరి 4 గంటలు బయట ఉండి కూడా వస్తే కూడా 4 గంటల టైం అయిపోతుందేమో అని విన్నాను. మీరు బహుశా భవత్యాः పాఠవిషये అతः కక్ష్యానంతరం కించిత్ అహం ప్రस्तुतिमिच्छामि. కథం భవత్యాः సంస్కృతే అథవా వ్యాకరణే అభిలాషः జాతः? అభిలాష అంటే యాక్చువల్లీ నాది అంటే మా బాబుది 5th క్లాస్, వాడిది సంస్కృతం అండి, 3rd లాంగ్వేజ్. తల్లిదండ్రుల దగ్గర నుంచే పరంపర ఉందండి. ఆవిడ చాలా కాకపోతే మా తల్లి గారు ఇక్కడే ఉన్నారు, ఈ క్లాస్ కి అటెండ్ అవుతారు. సీతాలక్ష్మి గారు అని చెప్పి అటెండ్ అవుతారు. కొద్దిగా ఓకే, రైట్ రైట్. అయితే ఇక్కడ గమనించండి, అంటే ఇప్పుడు ఈ సంస్కృత వ్యాకరణం మీకు వారసత్వంగా అని అంటే మీరు అంటే నా ఉద్దేశం ఏంటంటే వారసుడు వారసత్వం పదాలు అపశబ్దాలమ్మా, సంస్కృతంలో ఉండవు. హెరిడిటరీ అనే అర్థంలో వారసుడు, ఈ వారసత్వం, దిక్కుమాల పదాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీంట్లో భవిష్యత్తు పెట్టారంటే ఔరస అనే పదం, ఔరసహ ఉరసిలహ అని పదాలమ్మ, ఉరస నిర్మిత అని అనాలి, ఔరసహ పుత్రః. పుత్రి అంటే ఉపనయనం చేసిన వాడు పుత్రుడే, ఇంకా రకరకాల పుత్రులు, తండ్రి కూడా రకరకాలు చెప్తారు కదా. అయితే వారసుడు, అసలు వారసుడు అనే పదం లేకపోతే వారసత్వం ఒకటి దానికి ప్రత్యయం పెట్టి భావార్థకంలో. అంటే ఇది ఏమిటంటే దిక్కుమాల పదము హిందీ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు లా వారస్ బేవారస్ కూడా అంటారండి. దిక్కుమాల పదాలు మనం తీసుకొని మోస్తున్నాం ఇప్పటిదాకా. గురు పరంపర లేదా అంటే మనకేమిటంటే పరంపర అంటాం కదమ్మా. అవునండి. శంకర్ ఏమిటంటే మనం ఆది శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం ఏదో వందే అని బాకపోయినా పరంపర అంటాం కదా మనం. లేదా మన వంశీయులు ఈ పదాలు వాళ్ళు తప్ప ఈ వారసత్వం అనేటువంటి దిక్మాల వారసుడు అనే పదం లేదు అసలు. అది ఉండాలంటే మీకు ఉండాలి కదా వారసుడు, వారస అంటే ధాతువు దిక్మాలు ఏదో ఉండాలి కదమ్మా. వరస నిర్మిత అని ఔరస ఔరసి, ఉరసిలహ ఉరసిల అని అందమైన పదాలు తల్లి. మీకు మమ వరసి ఔరసి ఔరసి ఒక స్త్రీలింగే శబ్ద అస్తి కదా. ఔరస అన్యః, వరసిల ఏక వరసిలహ అన్యః. అర్థమైందమ్మా? రైట్ తల్లి, రైట్. కాలి ఉండమ్మా. అంటే మీరే స్వాధ్యాయం నిజంగా అది సంస్కృతం అంటే తెలుగు ప్రాపర్ పదమేమో అనుకుంటున్నా గురువు గారు, కాకపోతే ఇప్పుడు మీరు అంటుంటే కానీ ఇప్పుడు గమనించలేదు. చాలా మంది మీరు ఆశ్చర్యం అనిపిస్తారు. నేను అడిగితే 3 అంకెకి అనంతర సంఖ్య ఏమిటండి అడిగానేమో మిమ్మల్ని సార్. ఇప్పుడు 3కి అనంతర సంఖ్య ఇప్పుడు చెప్పడానికి కూడా ఆలోచన వస్తుంది. తప్పై ఉంటుంది. అదే మీరు ఏమనుకుంటున్నారు 3కి అనంతర సంఖ్య అంటే? అంటే 4 అనుకుంటున్నాను. అనంతరం అంటే అర్థం ఏంటి తల్లి? అంతరము లేకుండా. అంటే మీకు అటుపక్క కుడి పక్క ఉన్న వాళ్ళు అనంతరులే, యువతలు ఉన్నవాడు అనంతరులే. అనంతరమే అదే. 3 చెప్పచ్చు, 4 చెప్పచ్చు, 2 చెప్పచ్చు, 4 చెప్పచ్చు. 2 చెప్పచ్చు అని ఆగేసేయండి. 4 ఎలాగో వస్తుంది. 4 చెప్పచ్చు, 2 చెప్పచ్చు అంటే మీరు పాపం చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 2 చెప్పచ్చు అంటే 2 అంకెలు చెప్పచ్చు అని, 2 అటు ఉన్నది ఇటు ఉన్నది. అవును. ఇది నిరంతరం అంటే వేరు. నిరంతరం అంటే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ కాదు, ఇమ్మీడియట్లీ ప్రీవియస్ కాదు, అలా కంటిన్యూగా ప్రీవియస్ గా కూడా కంటిన్యూ అవ్వచ్చు, నిరంతర ప్రసారము అలాగా.
నిర్రని పదం ఈ అనంతరం కంటే నిషేధాత్మకమైన అన్నికంటే భిన్నంగా ఉంది. గమనించారు కదమ్మా? ఎట్లా చిన్నదిలో అలాగే అపశబ్దాలు కొన్ని వాగుతూ ఉంటాను. ఈ అపశబ్ద ఉచ్చారణ దోషము నాకుండగుండుగా కానీ మీరు అందరూ దీవించండి నన్ను. అసలు ఇలాంటి వాటి మూలానే ఇంకా ఎన్ని అంటే అసలు ఏమలేండి, చాలా అంటే అసలు ఇప్పుడు తెలుగు వ్యాకరణం కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి అని అయితే ఒక కోరిక అయితే కలిగింది బాగా. వ్యాకరణం సంబంధించిన విషయం కాదు తల్లి. మనం వ్యాకరణం చూస్తే వరసా నిర్మిత. ఇప్పుడు అనంతరం అన్నాం, మీరే చెప్పారు. అనంతరం అంటే అంతరం లేనిది అంటే అటుపై కుడివైపు మీ పక్కన వాళ్ళు ఎడం పక్కన వాళ్ళు మీకు దృష్టి పెడితే చిన్న విషయం గమనించండి. సంస్కృత పదమేం కదా తల్లి ఇది. అవునండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా మాట్లాడేస్తున్నాము అంటే అందరూ మాట్లాడుతున్నారు, ఆ పదము మైండ్ లో రిజిస్టర్ అవుతుంది, అది అప్రైజింగ్ గా వచ్చేస్తోంది తప్పించి ఒక కాన్షియస్ ఎఫర్ట్ దాని మీద ఉండట్లేదు. అంటే దీని ఏమై ఉంటుంది అన్నది అది రావాలి అని. అది కాదమ్మా, యూనివర్సిటీ తెలుగు లెక్చరర్స్ డూ మూ బూ అని ప్రత్యయాలు దేనికి వస్తాయని చెప్పినట్లయితే మనం అందరం 116 ప్రతి వాడికి మీ చేతి ఇప్పిస్తాను నేను. అంటే డో అని ప్రత్యయం దేనికి వస్తుంది, మూ అని ప్రత్యయం దేనికి వస్తుంది, ఊ అని ప్రత్యయం దేనికి వస్తుంది, ఎటువంటి ప్రాతిపదిక లేదా నామంకి వస్తుంది. డిగ్రీ లెక్చరర్స్ ఒకవేళ చెప్పొద్దమ్మా. తెలుగు స్కూల్ హై స్కూల్ వాళ్ళే చెప్పాలి. తెలుగు లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ చెప్పాలి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడా చెప్పకపోతే మన తెలుగు ఏం చెప్తున్నట్టమ్మా చెప్పండి. తల్లి ఇలాంటి పదాలు చాలా మన చిన్నప్పటి నుంచి పృచ్ఛకుడు అని వింటున్నారు కదా. అవధానంలో వాటిలో పృచ్ఛకుడు అని. అవును, ప్రచ్ఛధాతువు కదండి. ప్రత్యయం అనే ధాతువు కదా. చేస్తే అకాదేశి ప్రచ్ఛకుడు అని అంటే కొబ్బరి గోవులు అంటే 100 ఏళ్ళు దాటిపోయిన దగ్గర నుంచే మన వాళ్ళ నుంచే పృచ్ఛకులు ఉండమే. అంటే భ్రాంతి ఏమిటి? పృచ్ఛతి అని లట్లోట్లంగు విధిలంగా అంటాం కదా అనేటువంటిది. అవును, ఆ భ్రాంతిలో పృచ్ఛకుడు అంటే నుల్పరిచయం వస్తే సంప్రసారణకి అవకాశం ఉంటుంది తల్లి. హంతకులు వస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి అప్పటికి హంతకులు వస్తున్నారు. జాగ్రత్త కూడా జాగ్రత్త. నాకు హంతకులు వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండక్కర్లేదండి. హంతలు వస్తున్నారు లేదా ఘాతుకులు వస్తున్నారంటే జాగ్రత్తగా ఉంటాను తప్ప హంతకులు వస్తున్నారంటే నాకు గోపనం లేదు. హంతకులు రారు, ఉండే అవకాశం లేదు కనుక నాకు వ్యాకరణం ఇచ్చా. అలాగే పాత సినిమాల్లో కూడా శ్రీమద్ రమారమణ గోవిందో హరి విన్నారమ్మా? గోవిందో రమారమణ సంబుద్ధి, గోవింద హరి అంటారు, గోవిందో హరి. ఎప్పుడు పాత సినిమాల్లో చూసి చాలా సినిమాలు ఆశ్చర్యపోయింది నేను. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. గోవిందో నమ సంబుద్ధో గోవింద అయితే అకారంత విసర్గ ప్రథమంత దూరంగా ఉన్న పదుని పిలుస్తున్నారంటే ప్లుతమైన పెట్టి గోవిందా అనాలి. గోవిందా అనాలి. పర్లేదు అంటే ఇప్పుడు సంస్కృతం అయితే గోవింద శ్రీమద్ రమారమణ అన్నప్పుడు మరి ఏమన్నారు మీరు అక్కడ? గోవింద అంటున్నారా? శ్రీమద్ రమారమణ గోవిందా హరి అని కూడా అంటున్నారు కదా. రెండు వెంటే హరి అంటాడు కోతులు వాడు. శ్రీమద్ రమారమణ అని దీర్ఘం అంటున్నారండి తెలుగు పదంలాగా. శ్రీమద్ రమారమణ అంటున్నారు సంబుద్ధిగా చక్కగాను. గోవింద హరి ఎలా అంటామండి? అది కూడా ఏమన్నది? శ్రీమద్ రమారమణ గోవింద హరి అన్నారు. తెలుగులో అయితే శ్రీమద్ రమారమణ గోవింద హరి అని అనేవాడు. పర్వాలేదు తల్లి, ఇప్పుడు అనవసరం వాక్యాలు ఏమో తెలియదు నా దాంట్లో పానకం పుడకలు అంటే ఇవన్నీ కొంచెము ఐ ఓపెనర్స్. అంటే ఎంత కామన్ గా అసలు అంటే స్పృహ లేకుండా ఉంది అన్నదైతే తెలుస్తోంది. నెమ్మదిగా ఆలోచన అయితే పెట్టాలి. కామన ఉంటే కామన్ గా అనవమ్మా. శబ్దే కామన భవే తస్మాత్. చెప్పండి అమ్మా. అంటే మీరు చదువుతున్నారు ఎలా? సంస్కృతం మీరు ఓన్ గా స్టడీ చేశారు ఎట్లాగా అని ఇది వచ్చింది. అంటే
తల్లిదండ్రులు తాతలు ఏమన్నా నేర్పారా? రైట్ అమ్మా, చెప్పండి. లేదు గురువు గారు, అంటే ఇక్కడ నాకు యాక్చువల్లీ 22లో కొద్దిగా మా బాబుది అప్పటి వరకు థర్డ్ లాంగ్వేజ్ లో ఉన్నారు సాంస్క్రిట్. క్లాస్ అయిపోయింది, ఒక్క నిమిషం. భ్రమర గారు మీరు ఒకసారి క్లాస్ లో ఉండండి అమ్మా. క్లాస్ అయిపోయింది, రికార్డింగ్. అలాగే 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 అనద్దమ్మా, ఇలాగే సరే అనద్దమ్మా. సరే గురువు గారు. అలాగే సరే అనండి. అదే ఓం అనండి అమ్మా. ఓం తథా అయితే అలాగే అనద్దమ్మా, అలా అనద్దు. అలా అంటే నాకు అల్లా అనద్దు అన్నట్టు గుర్తొస్తూ ఉంటారు ఎవరో. అల్లా అనద్దు. మనం అనద్దు అన్నా ఎవరు వినరండి, మైకులు పెట్టి మరి అంటారు. మైకులు పెట్టి మరి అల్లా అల్లా అంటారు. అల్లా అని శబ్దం సంస్కృత పదం అమ్మా. అవునండి, అక్క అని చెప్పారు అంటే మాతోనే సంబోధిస్తున్నారేమో. అంటే మన తెలుగులో అక్క అంటే మీరు ఏమంటున్నారమ్మా? అక్క అంటే మీరు సిస్టర్ అనుకుంటున్నారు కదా శ్వేత గారు? అవును గురువు గారు. మాతృవాచకమే కదమ్మా, మీకు తెలియకుండానే అక్క అని పిలుస్తున్నారంటే అమ్మ అనే పిలుస్తున్నారేమో. మీకు అలవాటు. అక్క అంటే కూడా తల్లే కదా. అవును. అంబా, అక్క, అల్లా ఏమన్నా మాతృవాచకాలే. అక్క కూడా మాతృవాచకమే కదా. అవును, అంటే తెలుగులో ఏమైనా అర్థం మారిందేమో అని అనుకున్నాను గురువు గారు, అందుకని అమ్మ అని పిలుస్తున్నారేమో. ఎందుకంటే పుట్టిన పిల్లని కూడా ఏమ్మా అని పిలుస్తాం కదమ్మా మనం. చిన్న పిలుస్తూ ఉంటాం, కోడల్ని ఏమ్మా అని పిలుస్తాం, చెల్లెల్ని ఏమ్మా అని పిలుస్తాం కదా. తెలుసో తెలియకుండా అక్క అని కూడా అంటున్నామేమో కదా. పని ఉంటుంది. అలాగే. ఇప్పుడు మనము ఈ దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ చూద్దామండి. ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః సూత్రంలో, అంటే ఇప్పటి వరకు పరిభాష అది చూసాము. ఇంక ఇక్కడ మనకి వార్తికాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి వార్తికానికి వెళ్దాము. ఒక్కటండి, ఒక లక్ష్మీ శ్వేత గారు, ఇక్కడ మహాభాష్యం కూడా ఇలాగే వచ్చిందంటారా? ఏదండి? మహాభాష్యం అంతే, కర్మధార్యం అక్కడ. వార్తికం చెప్పండి. సో ఇప్పుడు అక్కడ మనకి వార్తికం ఉంది. మహదాత్వే ఘాసకర విశిష్టేషు ఉపసంఖ్యానం పుంవద్భావశ్చ. ఇక్కడ మహతః ఆత్వః లేదా మహతః ఆత్వం, మహదాత్వం, మహదాత్వే అంటే మహద్ శబ్దానికి ఆత్వ ప్రసంగంలో ఆత్వం చేస్తున్నాం. ఆత్వ ప్రసంగంలో ఘాసకర విశిష్టేషు, ఘాసకర విశిష్ట అనే శబ్దాలు ఉత్తర పదంగా ఉన్నప్పుడు పుంవద్భావస్య ఉపసంఖ్యానం, పుంవద్భావాన్ని కూడా చెప్పాలి. అంటే ఏంటి, మనకి ఇందాకనేమో కేవలము మహత్ శబ్దము సమానాధికరణ ఉత్తర పదము అని చెప్పారు. ఇక్కడ దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చెప్తున్నారు. వేటికి కొన్ని ఉత్తర పదాలు ఇచ్చారు. ఘాస, కర, విశిష్ట ఇవి ఉత్తర పదాలుగా ఉన్నప్పుడు, మహత్ పూర్వపదముగా ఉన్నప్పుడు ఆత్వము, అలాగే పుంవద్భావాన్ని కూడా చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి పుంవద్భావాన్ని కూడా చెప్పాలి అని చెప్పి మళ్ళీ వార్తికంలో ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే ఏంటి, సహజ సిద్ధంగా అక్కడ మనకి పుంవద్భావం సిద్ధించకపోతేనే కదా మనం చెప్పాలి కదా. ఇప్పుడు బై డిఫాల్ట్ అక్కడ మహాంచ అసౌ ఘాసశ్చ అని ఇదేదో ఘాస అంటే మనకి తృణ విశేషం, గడ్డి విశేషం. అదేదో గొప్ప జాతి అని చెప్పి చూపించాలి అనుకోండి, అక్కడ ఆల్రెడీ సమానాధికరణం ఉంది. ఆల్రెడీ సమానాధికరణం ఉన్నప్పుడు మనకు అక్కడ ఎలిజిబుల్ గా ఉన్నప్పుడు పుంవద్భావం అదే సిద్ధిస్తుంది కదా. మరి అక్కడ కొత్తగా మనం పుంవద్భావం చెప్పక్కర్లేదు. అంటే ఇక్కడ పుంవద్భావము అని మళ్ళీ వార్తికంలో చెప్పడం దేనికయ్యా అంటే, ఇక్కడ సమానాధికరణం లేనప్పుడు కూడా ఆత్వము, సమానాధికరణం లేనప్పుడు ఆత్మ రావడానికి ఆత్వం రావడం. అంటే ఇప్పుడు ఈ వార్తికానికి అర్థం ఏంటి,
మహత్తు పూర్వపదంలో ఉండి ఉత్తర పదంలో ఘాస కర విశిష్ట అనేవి ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఆ ఉత్తర పదము సమానాధికరణము లేనప్పుడు కూడా మహత్తుకి ఆత్వము అలాగే పుంవద్భావము కూడా. అంటే ఇప్పుడు మనకి కర్మధార్యంలో చెప్పడానికి లేదనమాట. అసమానాధికరణం అంటున్నాం కదా మనం, సమానాధికరణంలో లేనటువంటి ఉత్తర పదం అంటే అక్కడ మనకి కర్మధార్యం లేదు, బహువ్రీహి లేదు, ఇంకక్కడ మిగిలింది ఏంటి? షష్ఠీ తత్పురుష. అందుకని మహతః ఘాసః లేదా మహత్యాః ఘాసః. అంటే షష్ఠీతోటేనండి సమాసం. షష్ఠీతోనే. మహతి ఈ పదాలు ఇప్పుడే ఉత్తర పదంగా పూర్వ పదంలో మహత్తు ఉండాలి, ఉత్తర పదంలో ఘాస కర విశిష్ట పూర్వ పదంలో ఉండాలి. అలాగే వార్తికం ప్రవర్తించాలి అంటే అక్కడ సమానాధికరణం ఉండకూడదు అటువంటి పక్షంలోనే. మహతి సప్తమి ఏకవచనం మహత్యాం महती नाम स्त्रीलिंग पुंवद्भावः इति कृत्वा स्त्रीलिंग शब्दः स्वीकर्तव्यः अस्तु। ఇది క్లియర్ గా ఉందండి. ఇక్కడ మనం షష్ఠి అన్నట్టు మన విగ్రహ వాక్యం చూస్తే షష్ఠి తెలుస్తోంది కదా, కానీ అక్కడ మనం షష్ఠిని ఎందుకు రాస్తున్నాము అన్నది అంటే అక్కడ ఎందుకంటే మనం గమనిస్తే సమానాధికరణం ఉంటే ఆత్మానికి మళ్ళీ సెపరేట్ గా ఆయన చెప్పక్కర్లా కదా, చెప్పక్కర్లేదు. ఆత్మానికి మళ్ళీ సెపరేట్ గా ఇంకొక వార్తికం అంటూ చెప్పక్కర్లేదు. ఈ రీజనే తీసుకోండి. ఆ చెయ్యి గొప్పది, ఆ కరహ అంటే చెయ్యి తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు ట్యాక్స్ అంటాం కదా అది కూడా కరహ శబ్దమే కదా. అలా అది గొప్పది అని చెప్పాలనుకోండి, మహాన్ చ అసౌ కరహ, అక్కడ సూర్యకరాహతి కిరణం కూడా కిరణం కూడా. సో ఇప్పుడు అలా మనము సమానాధికరణంలో చెప్పినప్పుడు మనం వార్తికం అవసరం లేదు, డైరెక్ట్ గా ఆన్మహత సమానాధికరణ జాతీయ యోహ సూత్రం చేతనే ఆత్వం వస్తోంది. అంటే ఈ వార్తికం చెప్పడమే సమానాధికరణము లేనప్పుడు కూడా ఆత్వం ప్రాప్తిస్తోంది. మనకి సమానాధికరణం లేనప్పుడు మహత్ శబ్దము, సమానాధికరణం లేదు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రసంగాలలో ఇంకా ఏది మాట్లాడుతున్నట్టు? షష్ఠీ తత్పురుష మాట్లాడుతున్నట్టు. అందుకని మహతః ఘాసః లేదా మహత్యాః ఘాసః. ఇది ప్రక్రియ చెప్తారా శ్రీనివాస్ గారు? ఇది స్త్రీలింగం తీసుకోండి, ఎందుకంటే పుంలింగం అయితే మనకు ఎలాగో బై డిఫాల్ట్ గా తెలిసిపోతుంది. స్త్రీలింగం తీసుకోండి. మహత్యాః ఘాసః, మహతి నస్సు, ఘాస సు. షష్ఠి అనే సూత్రం చేత తత్పురుష సమాసం. కృద్ తదిత సమాసాక్ష అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుబోధాత్ ప్రాతిపదికయోః సూత్రం చేత పులుకు రాగా మహతి ఘాస అని. ఇప్పుడు మామూలు సూత్ర ప్రకారం అయితే ఇంకా మనకి అంటే ఇప్పుడు ఈ వార్తికం లేదనుకోండి, అప్పుడు ఏమై ఉండేది? ఇంక ఇక్కడతో ఎండ్, అంతే కదా, ఎండ్ అయిపోయేది. అంటే ఒక అనిష్ట రూపం వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ వార్తికాన్ని అక్కడ ప్రవర్తింపజేయండి. ఘాసకర విశిష్టేషు ఉపసంఖ్యానం అనే అనే వార్తికం చేత ఈ మహతి అనే శబ్దానికి పుమద్భావం స్త్రీ ప్రత్యయాంత నివృత్తి చేయగా మహత్ వస్తుంది. ఇంకొక ప్రత్యయానికి నివృత్తి అండి, స్త్రీ ప్రత్యయానికి నివృత్తి రాగా మహత్ నివృత్తి. మీరు మధ్యలో బ్రేక్ చేయడానికి లేదు, వార్తికమే మీకు రెండు కార్యాలు చెప్తోంది. పుంవద్భావము ఆత్వము రెండు ఒకే వార్తికం చేత
స్త్రీ ప్రత్యయ నివృత్తి మరియు మహా ఆత్వ. ఆత్వ. అప్పుడు ఈ స్త్రీ ప్రత్యయ నివృత్తి అయినప్పుడు మహత్ వస్తుంది. మళ్ళీ మహత్తుకి ఆత్మవాదేశం చేసినప్పుడు మహా వస్తుంది. మహాఘాస ప్రాతిపదికం వస్తుంది. లింగము సర్వలింగం ద్వంద్వ తత్పురుష సూత్రం చేత ఉత్తర పదమైనటువంటి ఘాస పుంలింగంలో ఉంది కాబట్టి సమస్త పదం కూడా పుంలింగంలోనే ఉంది. మహాఘాస. మహాఘాస అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనించారా, మహతః ఘాసః అన్న మహాఘాసః అనే వస్తోంది, మహత్యాః ఘాసః అన్న మహాఘాసః అనే వస్తోంది. ఘాస అంటే ఏంటండి? ఇది తృణ విశేషం అండి. కాకపోతే ఇక్కడ ఏ అర్థంలో చెప్తున్నారు అన్నదైతే నా వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. హిందీలో జనరల్ గా గ్రాసం అంటే అదేనేమో. ఘాస్ అంటారు కదా హిందీలో ఘాస్ అంటారు. అదే అండి గడ్డే అండి. కాకపోతే ఇక్కడ మహతః ఘాసః అంటే ఏంటి, గొప్పవారికి అంటే అక్కడ ఏమండి అప్పుడు ఆవులు ప్రధానం కదండి. ఘాసహ అంటే రెల్లుగడ్డి వస్తుందండి. అదే అంటే తృణ విశేషం. ఉదాహరణ కూడా కాదు కదా. అంటే ఘస్లో అనే ధాతు మించి ఘాసహ వచ్చింది కదమ్మా. ఘస్లో అదని అంటే ఎనీ ఈటబుల్ కెన్ బి టేకెన్. అవును అవును ఆహారము గ్రాసం అంటాం కదా అదే. ఘస్లో అదనే ఉంది. ఉషః అలా చెప్పుకుంటే సరిపోతుందేమో చూడండి. ఘాసహ అంటే కేవలం గడ్డి అనేటువంటి లోపల కాకుండా ఎనీ ఈటబుల్. ఎనీ ఎడిబుల్ థింగ్ అంటే అప్పుడు కొంచెం బెటర్ గా ఉంది అర్థం. అందుకే నాకు సమస్త పదానికి అర్థం ఏం చెప్పాలి అన్నది నాకు అంటే అంత బాగున్నట్టు అనిపించలేదు. ఘాసహ అంటే తృణ విశేషము అంటే అలా అండి. ఇలా కూడా చూడొచ్చండి. అప్పుడు ఆవులు విశేషంగా అందరి దగ్గర ఉండేది. మేబీ వాళ్ళు ఆ ఆవులు మేయడానికి గడ్డి కావాల్సి వచ్చేదేమో. దే మే బి ఓనింగ్ దట్ ల్యాండ్. ఆహా అంటే ఓకే ఓకే అర్థమైంది. అంటే ఈ హీప్ ఆఫ్ గ్రాస్ వీరికి, ఈ హీప్ ఆఫ్ గ్రాస్ వారికి అన్నట్టుగా హీప్ ఆఫ్ గ్రాస్ తీసుకోవాలి అప్పుడు. అలా తీసుకోవచ్చు కదా. అంటే అప్పుడు అప్పటిది ప్రయోగాలు కదా ఇవన్నీను. మనం అన్ని మనం ప్రజెంట్ గా అప్లై చేయడానికి అలా నాకు అందుకే నేను అందుకనే క్వశ్చన్ అందరినీ కూడా అడిగింది నేను. అంటే నాకు అది కనెక్ట్ చేసుకోలేకపోయాను నేను. అర్థం ఘస్లో అదనే ధాతువు అమ్మా. అదనే అని ఘస్లు ధాతువుకి అదనం అర్థం. ఘస్సుకి గై ప్రత్యయ చేస్తే ఘాస. అవునండి. అదనం అంటే అర్థం అదనంగా మనం మాట్లాడకూడదు కదా. అదనం కంటే అంటే ఒకటండి ఈ డిక్షనరీస్ లో అంటే మేము కోశాన్వేషణ కూడా చూస్తున్నామండి. ఏ మెడో ఆర్ పాస్చర్ ఆఫ్ గ్రాస్ పాస్చర్ అని కూడా ఇచ్చారు. నేను ఇప్పుడు ఆ ఓనర్ ఆఫ్ దట్ పాస్చర్ అని చెప్పుకోవచ్చు కదండి అని చెప్పి నేను అంటున్నాను. ఓనర్ అంటే ఘాస్ అంటే అతని అదే దానికి ఆ పాస్చర్ కి ఓనర్ అంటే ఏ పదం ఓనర్ అర్థం చెప్తుంది? ఆ మహత్ పదంతో గురువు గారు మహతః ఘాసః అంటే అతని యొక్క గడ్డి అని చెప్పి, అంటే అతని యొక్క గడ్డి మోపు పాస్చర్. పూర్వపదం స్త్రీలింగంలో ఉంటే పునర్భావం చెప్తున్నారు మీరు. మరి స్త్రీల ఓనర్షిప్ దానికి పర్వాలేదు. అర్థం మీద ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు. మన పదం అంటే ప్రయోగాలు అర్థం తెలియాలి. ఆహారం అని కూడా ఉంది, అది ఉంది, ఇది ఉంది. మన అంటే చార్గాక గాస్ అని ఉంది, గోచార భూమి అని ఉంది, ఆహారం అని ఉంది. సో మనం సంగతి సందర్భాన్ని బట్టి యూసేజ్ ఎక్కడుందో అక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ధాతువుని వదిలేద్దామా? ధాతువుని వదిలేద్దామా? ఎందుకు వదలాలండి? వదిలేస్తే మనకి ఇంకా ఆధారమే లేదు. రూట్ లేకపోతే ఇంకా మనకేం ఎగ్జిస్టెన్స్ లేదు. అదనం అని చెప్పాలి తప్ప. అంటే ఆ గడ్డి కూడా ఒక అదన విశేషం కూడా. ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఈటబుల్. ఒకసారి మా స్టూడెంట్ ఎవరు నాసాగ్రే నవముక్తికో అనే శ్లోకం ఉంది కదమ్మా. నాసాగ్రే
నవముక్తాగి. అతను గ్రాసాగ్రే నవముక్తిగా రాశాడు. గ్రాసం అంటే మామూలుగా గడ్డి పైన నీటి బిందువులు ఉంటాయి కదా కిశోర. అది గ్రాసం అంటే గడ్డి, అది కూడా ఒక గ్రాసం కూడా ఒక ఇదే తప్ప, గ్రాసం అంటే కేవలం గడ్డి మొక్క దానిపైన చెప్పం కదా. అవునండి. అందుకని అంటున్నా నేనంటే పదాల దగ్గర అర్థాలు దగ్గర అంత దాకా వీలుంటే అంత దాకా వెళ్ళొచ్చని. ఎనివే బాగుంది, మీరు ఆలోచన విధానాలు చక్కగా ఉన్నాయి. ఇది శాస్త్ర గోష్ఠిలాగే ఉన్నది. రైట్. 5:30 అయితే అయ్యింది. పాఠం అయితే ఈ రోజు ఒక ఇది చేద్దామండి. కొంచెమైనా చెప్తాను. లక్ష్మీ శ్వేత గారు, లక్ష్మి గురువు గారు కాసేపు ఉండమన్నారు కదా, మాట్లాడతానన్నారు కదా. అలాగే పాఠం అయిపోయిందంటే గురువు గారు 5:30 వరకే అండి పాఠం. అయిపోయిందండి, 5:30 అయిపోయింది. చార్జ్ అయిపోయింది ఇక్కడ. మీ అమ్మగారు నమస్కారాలు చెప్పండి అమ్మ, క్లాస్ లో ఉంటే. ఉన్నారా? అలాగే అండి. ఇందాకన్నా కనెక్షన్ పోయినట్టుంది, ప్రస్తుతానికి లేరు. అయిపోయింది నాది. రేపు మాట్లాడతాను. అలాగే రేపు శుక్రవారం. ఓకే అండి. అలా అయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంకా ఇది కూడా ఇది కర్డ్ విశిష్ట కూడా సేమ్ అలానే అనుకోవాలి, అంతే కదా? అలాగే అండి, రేపు చేద్దాం. పాపం ఆల్రెడీ 5:40 అయిపోయింది అది కదా. ఏంటంటే అండి 4:30 నుంచి 5:30కు 1.5 అవర్ విన్న తర్వాత కాస్త ఇంకా ఓట్లో అయిపోతుందండి. బుర్రలోకి నిలవదు. అసలు యాక్చువల్లీ ప్రతిసారి అనుకుంటా అండి, లాస్ట్ 4 months నుంచో 3 months నుంచో అనుకుంటున్నా నేను. అదేమో నా దాంట్లో అలారం టింగుమని మోగుతుంది, మోగడం ఆలస్యం లేదు, నా పాయింట్ కంప్లీట్ కాలేదు అని దాన్ని డిస్మిస్ చేసేయడము, క్లాస్ కంటిన్యూ చేసేయడం. ఎందుకంటే ఇది వరకు ఫాల్ట్ విత్ యూ అండి లక్ష్మీ శ్వేత గారు, మేము కూడా వీఆర్ గ్రీడీ. లేదండి, స్టార్టింగ్ లో మీరు చెప్తుండేవారు, మేము వినేవాళ్ళం. కానీ తర్వాత ఏమైపోయిందంటే అందరు కొంచెం కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందుకనే స్టార్టింగ్ లో ఏంటంటే అయ్యో 1.5 hour అయిపోయింది, 1.5 hour మాట్లాడారు అన్న గిల్ట్ ఫీలింగ్ మాకు కూడా ఉండేదన్నమాట. కానీ పార్టిసిపేటింగ్ అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అది బ్రేక్ ఇవ్వాలని మాకు అనిపించింది. అదే వీఆర్ గ్రీడీ అంతే, సింపుల్ గా. లేదు, ఎందుకంటే పాప నవీన్ గారు అన్నారు యాక్చువల్లీ. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి. నేనే ఆపాలనుకుంటే ఇప్పుడు ఆపేసి రికార్డింగ్ ఆపేసి. సరే అండి, మరైతే ఉందామా? ఉందాం. శ్రీరామ ధన్యవాదాలండి. ధన్యవాదాలు. వెళ్ళిపోయారు గురువు గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. కానీ ముందర ఆనందంగా ఉందండి. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చక్కగా గురువు గారు రావడము, అది కూడా గురువు గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.